హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిక్ థింక్ టాక్స్. మీరు కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, టంగన కొట్టండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారనుకో నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాలనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తాయి, నా వీడియో చూడొచ్చు. అదే విధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఎలా చెప్తున్నాను రివ్యూస్ మీకు ఎలా ఇంకా బెటర్గా కావాలా లేకపోతే ఎట్లున్నది ఇంకా తనది కూడా మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఏదైనా ఇంకా బెటర్గా అందించడానికి నేను ట్రై చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నమ్ముతున్నాను. మనం వచ్చేసి బిగ్ బాస్ రివ్యూ చెప్పుకుంటున్నాము. ఈ రోజు ఆట వచ్చేసి మెగా చిప్ టాస్క్ అనేది, అందులో వచ్చేసి కంటెండర్స్ కి టాస్క్ అని పెడుతున్నాడు. ఈ రోజు ఎవరు మెగా చీప్ అవుతారు అనేది చూద్దాము. మరి ఏమేం జరిగింది హౌస్ లో, ఎవరెవరి తప్పు ఉన్నది, ఎవరెవరిది ఒప్పు ఉన్నది, ఎవరు ఏమి చేశారనేది మాట్లాడుకుందామా. ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడట్లేదని చెప్పేసి మళ్ళీ గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, ఎవరికి మధ్యలో ఫైర్ అవుతుంది. రోహిణికి అండ్ విష్ణుప్రియకు ఎందుకు ఫైర్ అయింది మళ్ళీ ఇద్దరి మధ్యలో, ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేద్దాము. ఎవరిది తప్పనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ముందుగా వెళ్దామా బిగ్ బాస్ హౌస్ లోకి? పదండి. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయండి. కామెంట్స్ అయితే ఏం రావట్లేదు, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. కామెంట్స్ ఏదైనా సరే కామెంట్ రూపంలో వస్తున్నాయి కదా, మనం బెటర్గా అనేది తీసుకురావచ్చు. ఎవరు అనేది చెప్పడానికి మన తప్పు చెప్పినా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? వెళ్దాం. ముందుగా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి నేను వచ్చేసిన టాస్క్ అయిపోయింది మొత్తము. ఈ రోజు వచ్చేసి మార్నింగ్ లో వచ్చేస్తుంది సాంగ్ వస్తుంది. సాంగ్ లో అందరూ వేకప్ అయ్యి అందరూ వచ్చేసి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసేసిన తర్వాత అందరూ హాల్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఈ రోజు వచ్చేసి ప్రేయర్ అనేది వెడ్డింగ్ యానివర్సరీ డే, అందరూ సెలబ్రేషన్ చేస్తారు. కేక్ తీసుకొచ్చాయి, కేక్ కడిగేపిస్తారు. కేక్ కడిగేపిచ్చేసి అందరూ సెలబ్రేషన్, అందరూ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ప్రేరణ మీ ఇద్దరికి అని చెప్పేసి మనం తరపున కూడా మనం కూడా చెప్తున్నాము వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి అందరూ చెప్తా ఉంటారు. అది మీకోసము ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మన నబిల్ అండ్ యష్మి ఇద్దరు ఒక చిన్న డ్యాన్స్ లెక్క వేసుకుంటూ పోతారు. అక్కడ చిన్న ఫంక్షన్ లెక్క అయిపోయింది అన్నట్టు. చిన్న చేశారు అన్నట్టు, సెలబ్రేషన్ అనేది చేశారు. చేసినాక అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అందరిని పిలుస్తాడు. పిలిస్తే గార్డెన్ ఏరియాలోకి వస్తాడు. వచ్చేసి నిలబడతారు. ఇది వచ్చేసి మెగా చీప్ కంటెండర్లకి ఇది ఒక టాస్క్ అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఇది ఆటోలో ప్రయాణము టాస్క్. ఆ టాస్క్ లో వచ్చేసి ముందుగా ఒక ఆటో ఉంటుంది. ఆటోలో అందరూ ఒక్కసారి ఎక్కాలి. ఎక్కిన తర్వాత వచ్చేసి ఎవరు అయితే లాస్ట్ ఆటో నుంచి దిగుతారో వారు ఎక్కువ పాయింట్స్ అన్నట్టు. ఆటో నుంచి ఫస్ట్ దిగిన వాళ్ళకి తక్కువ పాయింట్స్ అన్నట్టు. అది ఎవరు ఉంటారో ఎవరు చూస్తారని చెప్పేసి అందులోకి వచ్చి ఆటోలోకి ఎక్కిన తర్వాత ఒకరినొకరు తోసుకోవచ్చు. ఎవరు ఇష్టం లేని వాళ్ళని తోసి పడేయచ్చు అన్నట్టు. అది టాస్క్ మేజర్ గా. దానికి సంచాలకు వచ్చేసి నబిల్ను నియమిస్తారు. నబిల్ని నియమించగానే అందరినీ ఒక దగ్గర తీసుకెళ్లి మీరందరూ ఇక్కడ నుంచి స్టార్టింగ్ బట్ నుంచి ఆ బజర్ రాగానే మీరందరూ వచ్చి ఆటోలో ఎక్కండి అని చెప్తాడు అన్నట్టు. మెజారిటీ బాడీ అనేది నాకు ఆటో బయట ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేస్తా అని చెప్పి ముందే చెప్తాడు పాయింట్స్ ప్రకారము. అందరూ ఆటో ఎక్కేస్తారు. ఆటో ఎక్కేసిన తర్వాత ఇవి విష్ణుప్రియ అండ్ యష్మి వచ్చేసి ముందట ఎక్కుతారు. అండ్ ఇది పృథ్వీ అండ్ తేజ వచ్చేసి బ్యాక్ సీట్ లో కూర్చుంటారు. రోహిణి వచ్చేసి బ్యాక్ నుంచి వచ్చేసి మధ్యలో కూర్చోవడానికి ట్రై చేస్తా, అంటే బ్యాక్ సైడ్ కూర్చుంటది అన్నట్టు, మధ్యలోకి రావడానికి ట్రై చేస్తుంటది. ఇలా అందరు సెట్ అయిన తర్వాత వచ్చేసి అక్కడ ఆల్రెడీ ముందట వచ్చేసి మొత్తం టోటల్ సీటు ఆక్రమించుకుంది వచ్చేసి విష్ణుప్రియ. పక్కన వచ్చేసి యష్మి కూర్చుంటది. యష్మిని గట్టిగా తోసేస్తే యష్మి వెళ్ళిపోతుంది. అసలుకి విష్ణుప్రియ గట్టిగా తోసేస్తే యష్మి కింద పడే ఛాన్సెస్ ఉన్నది ఆ టైంలోనే. కానీ విష్ణుప్రియ ఆమెను తోయకుండా ఆపుకుంటుంది, సైలెంట్ గా ఊకుంటది. వాళ్ళిద్దరు కొంచెం టైట్ గా అట్లా పట్టేసుకుంటారు. కానీ అక్కడ తోస్తే ఇమీడియట్ వెళ్ళిపోయేది. విష్ణుప్రియ తోస్తే యష్మి ఇమీడియట్లీగా వెళ్ళిపోయేది. కానీ తోయకుండా ఆపేస్తుంది. ఆపేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ తేజ అటు పక్క కూర్చున్నాడు. అండ్ పృథ్వీ వచ్చేసి మధ్యలో కూర్చున్నాడు. రోహిణి మధ్యలోకి రావడానికి ట్రై చేస్తుంటది అన్నట్టు.
చేసిన టైంలో పృథ్వీ నువ్వు నిల్చుంటే చాలా అందంగా ఉంటావు, నువ్వు నిలబడు, కింద నిలబడరా అని చెప్తుంటది అన్నట్టు. అవసరం లేదా అని చెప్పి అంటాడు. లేదురా నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావు అది అని చెప్పుకుంటా మధ్యలోకి వస్తుంటది. మధ్యలోకి వచ్చిన తర్వాత వచ్చేసి అటు పృథ్వీని తోయడానికి చాలా ట్రై చేస్తుంటది, కానీ పృథ్వీ చాలా స్ట్రాంగ్ గా పట్టేసుకొని వచ్చేసి ఇటు తేజాన్ని తోయడం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ టైంలో వచ్చేసి యష్మి బ్యాక్ వచ్చేస్తుంటది అన్నట్టు. యష్మి బ్యాక్ వచ్చిన తర్వాత యష్మి కూడా తేజాను తోస్తుంటే తేజ యష్మిని తోస్తూ ఉంటాడు. ఏంటిది, ఏం తోస్తున్నావు నువ్వు, ఎవరికి పాయింట్ కోసం అని తోస్తున్నావు, ఎవరి కోసము, అక్కడ వేరే వాళ్ళని చూడు అది అని చెప్పేసి యష్మి గట్టిగా మాట్లాడుకుంటా తేజాను అనడం జరుగుతుంటది. అక్కడ ఏంటంటే యష్మి బయటకు పోకుండా వీళ్ళని తొయ్యాలన్నట్టు ట్రై చేస్తుంది. యష్మి ఎప్పుడైనా బెదిరించుకుంటా మాటలతోనే మాట్లాడుకుంటా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసుకుంటా చేయాలన్నట్టే ట్రై చేస్తుంటది. అక్కడ అదే పథకం ప్రకారం మళ్ళీ అట్లేగా చేసుకుంటూ వస్తుంది. ఏంటంటే ఎవరితో వస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరితో వేయాలనుకుంటున్నావు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ మళ్ళీ తేజ మీదకి అటాక్ అయిపోతుంటది. అటాక్ అయి తోజను తోయడానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి అక్కడి నుంచి అవినాష్ అందిస్తూ ఉంటాడు, నువ్వు తేజకి నువ్వు యష్మిని తోసేసి అని చెప్పేసి చెప్తుంటాడు. కానీ తేజ అలాంటి ఏం చేయకుండా యష్మిని తోయడానికి ట్రై చేస్తుంటే పృథ్వీ బిగ్గద పట్టుకుని పృథ్వీ కూడా తోయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి రోహిణి కూడా పృథ్వీనికి ట్రై చేస్తుంటే పృథ్వీని తోయడానికి ట్రై చేస్తుంటే మా పృథ్వీ మొత్తం టోటల్ వచ్చేసి యష్మి మన రోహిణి బిగ్గద పట్టేసుకుంటాడు. అట్లాగే తోయడానికి ట్రై చేస్తుంటాడు. అలా ఈ మధ్య గ్యాప్ లోనే మొత్తం టోటల్ పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు కలిసి తేజను బయటకి అనేది ఊకేసేస్తారు. తేజ బయటికి వెళ్ళిపోతుంటాడు, తలకే మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. అయిపోయిన తర్వాత మెల్లగా మొత్తం బయటకి తీసేస్తారు. తర్వాత ఫస్ట్ తేజ బయటకు వచ్చేసిన తర్వాత నవీల్ వచ్చేసి చెప్తా ఉంటాడు అన్నట్టు. బిగ్ బాస్ ఫస్ట్ తేజ వచ్చేసాడు, తేజకు 10 పాయింట్స్, తేజ వచ్చేసాడు, తేజకు 10 పాయింట్స్ అనేది. ఇక్కడ అర్థం చేసుకోండి, ఎంత గట్టి చెప్తుండని నవీలు అర్థం చేసుకోండి. తేజ వచ్చేసి తేజకు 10 పాయింట్స్ అనేది. అక్కడ తేజ బయటకు కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత రోహిణిని ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. రోహిణికి గొంతుకు బిగ్గద పట్టేసుకొని అంటే లూజ్ గానే ఉంటది, అంటే గొంతు మొత్తం చుట్టు పట్టుకుంటాడు అన్నట్టు. పట్టుకొని మెల్లగా తోసేస్తుంటే రోహిణి యష్మి కూడా కొంచెం రోహిణిని తోయడానికి ప్రయత్నించుకుంటా రోహిణిని మొత్తం టోటల్ బయటికి తోసేస్తారు అన్నట్టు. తోసేస్తే ఒక కాలు అంటే తోయడానికి చేస్తుంటే ఒక కాలు బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఇంకో కాలు మొత్తం బాడీ మొత్తం ఆటోలో ఉంటుంది. ఆ కాలు అనేది కింద పెట్టేసి మళ్ళీ మార్చుకొని మళ్ళీ ఎక్కేస్తుంది అన్నట్టు. లేదు నువ్వు రోహిణి బయటకు వచ్చేసావు అంటే లేదు నా బాడీ మొత్తం ఆటోలోనే ఉన్నది, నేను బయటికి వెళ్ళలేదు అని చెప్పేసి చెప్తున్నా అన్నట్టు. లేదు వచ్చేసావు అని చెప్పేసి నబిల్ చెప్పేసి నువ్వు అవుట్ లేదు వెళ్ళిపోయావు అంతే, నువ్వు బయటకు వచ్చేసావు అని చెప్పాను. తర్వాత రోహిణి బయటకు వెళ్ళిపోతుంటది. ఆడంటే మీరు ఎవరెట్లా ఆడుతారో అని చూసుకుంటా అన్నట్టు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ వీళ్ళిద్దరిని బయటకు తోసేసారు. వీళ్ళకి పాయింట్స్ రావద్దు కదా, అందుకే వీళ్ళు అనేది మళ్ళీ గ్రూప్ గేమ్ అనేది లేదు అని చెప్పేసి మాట్లాడిన వీళ్ళే మళ్ళీ ఒక గ్రూప్ గా మళ్ళీ ఆడుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీకేలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఈ మినీ గ్రూప్ లెక్క మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళిద్దరిని తోసేశారు. ఫస్ట్ అక్కడ విష్ణుప్రియకు ఛాన్స్ ఉంది, ఇది యష్మిని తోయడానికి విష్ణుప్రియకు ఛాన్స్ 100% ఉంది. అక్కడ తోయకుండా ఆపేసింది. తర్వాత యష్మి లోపలికి వచ్చేసి వీళ్ళు తోయడానికి మళ్ళీ పృథ్వీ వీళ్ళందరినీ తోయడానికి వీళ్ళందరూ కలిసి ఆడినట్టే కదా అక్కడ అనిపించింది. అయితే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ గ్రూప్ గేమ్ ఇండివిజువల్ గా ఆడుతున్నాం అన్నట్టు చెప్పుకుంటూ మళ్ళీ గ్రూప్ గేమ్ వీళ్ళు ముగ్గురు కలిసి గ్రూప్ కి అయితే ఆడినట్టయితే నాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి యష్మి అండ్ విష్ణుప్రియ పృథ్వీ ఉంటారు అన్నట్టు. పృథ్వీ వచ్చేసి వెనక సీట్ లో ఉంటాడు, యష్మి కూడా వెనక సీట్ లో ఉంటది, అండ్ విష్ణుప్రియ ముందటి సీట్ లో ఉంటది. వీళ్ళు ఉన్న తర్వాత వచ్చేసి మళ్ళీ విష్ణుప్రియ యష్మితో వేయడానికి ట్రై చేస్తుంటది. నువ్వు ట్రై చేస్తుంటే వద్దు నాకు ఇవే పాయింట్స్ కావాలి, నువ్వు ప్లీజ్ నన్ను అని చెప్పేసి ఈమె చెప్తుంటది. విష్ణుప్రియను యష్మితో వేయడానికి ఆమె ట్రై చేస్తుంటది. లేదు నాకు నెక్స్ట్ గేమ్ వచ్చేది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి నాకు ఇప్పుడు పాయింట్స్ కావాలి, నాకు ప్లీజ్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నట్టు విష్ణుప్రియ. లేదు అంటే ఎవరైనా తొయ్యొచ్చు అని చెప్పేసి మా పృథ్వీ చెప్తూ ఉంటాడు అన్నట్టు.
అవును కరెక్ట్, ఎవరైనా తొయ్యొచ్చు అని చెప్పి యష్మి గట్టిగా మాట్లాడుకుంటూ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మళ్ళీ కోపాన్ని స్టార్ట్ చేసుకుంటూ ఎవరైనా తొయ్యొచ్చు అని చెప్పినంటే అంటే అక్కడ విష్ణుప్రియను తొయ్యొచ్చు అని చెప్పేసి యష్మి చెప్తుంటది అన్నట్టు. ఆ డైలాగ్ తో వచ్చేస్తుంటది. కానీ అక్కడ జరిగేది విష్ణుప్రియను తోయలేడు కదా గౌతమ్ ఇచ్చి పృథ్వీ, ఫస్ట్ యష్మిని తీసేయాలి. కాబట్టి విష్ణుప్రియ ఏం చేస్తుంటది, యష్మిని తోయడానికి ట్రై చేస్తుంటది. అట్లా తోసుకుంటా తోసుకుంటా విష్ణుప్రియ యష్మిని తోసేస్తారు అన్నట్టు. పృథ్వీ విష్ణుప్రియ కలిపి యష్మిని తోసేస్తారు. తోసేయంగానే బయటకు పడంగానే నబిల్ వచ్చేసి థర్డ్ వచ్చేసింది యష్మి బిగ్ బాస్ అని చెప్పి చెప్తా ఉంటాడు అన్నట్టు. అక్కడ యష్మి వచ్చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆడని చూస్తా అనుకుంటా వచ్చేస్తుంటది అన్నట్టు. వచ్చేసేటప్పుడు ఇది కాదు అని చెప్పేసి నువ్వు అక్కడ నేను గ్రాటిట్యూడ్ అనేది లేదు నీకు, నువ్వు నిన్ను తోయాల్సింది నేను ఆలోచించి సపరేట్గా ఊకున్నాను, కానీ నిన్ను ఇట్లా కాదు నువ్వు నన్ను తోసేసావు అని చెప్పేసి యష్మి మళ్ళీ ఫైర్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంటది అన్నట్టు. ఏంటంటే యష్మికి ఎప్పుడైనా కొంచెం ఓడిపోగానే స్టార్ట్ అయితే అగ్రెసివ్ అనేది ఫైరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఏడుపు సీన్ అనేది కొంచెం స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇవే మాట్లాడుతూ ఉంటది. నేను అక్కడ నువ్వు టాస్క్ లో వచ్చేసి నా దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను తోయాల్సింది, నా దగ్గర తీసుకోకుండా ఉండాల్సింది అని చెప్పేసి అన్నట్టు లెవెల్ మాట్లాడుతుంది అన్నట్టు. ఇప్పుడు అక్కడ పృథ్వీని ఇట్లా దాని మీకు వచ్చింది టాస్క్ మీదకి డబ్బా మీదకి తీసుకోవడానికి తాడు పట్టుకొని డబ్బా మీదకి వచ్చింది. అలాంటి టైంలో నువ్వు తోసేస్తే బాగుండేది, నేను ఆడ హెల్ప్ చేసిన దానికి కూడా లేదు, నీకు నన్ను తీసేసావు అని చెప్పేసి నన్ను తోసేసావు అని చెప్పి చెప్తుంది అన్నట్టు. అక్కడ విష్ణుప్రియను తోసేసి ఇప్పుడు యష్మిని ఉంచితే బాగుండేది అన్నట్టు. కానీ ఆడ పృథ్వీ విష్ణుప్రియను ఎట్లా తోసేస్తాడు, విష్ణుప్రియకు పాయింట్స్ రావాలని చూస్తాడు కదా. విష్ణుప్రియ ఎన్నోసార్లు పృథ్వీకి ఎన్నో విధంగా హెల్ప్ చేసింది కదా, అది చూసుకొని మళ్ళీ వాళ్ళిద్దరిని ఒక ట్రాక్ అనేది నడుస్తుంది కదా, వాళ్ళిద్దరి మధ్యలో ట్రాక్ అనేది నడుస్తుంది కాబట్టి విష్ణుప్రియని ఎట్లా తోయేస్తాడు లాస్ట్ దాకా కాపాడుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు ఉన్నప్పుడు కంపల్సరీ అలాంటి టైంలో యష్మిని తోసేస్తాడు కదా, యష్మిని తోసేస్తే ఇలాంటి మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడేది అంటే గ్రాటిట్యూడ్ అనేది లేదు, నీకు ఆల్రెడీ హెల్ప్ చేసిన ఆ గేమ్ లో మాట్లాడినాక అదే గేమ్ లో మనం మాట్లాడుతున్నాడు, కానీ ఇది గేమ్ వేరే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు పృథ్వీ. లేదు నువ్వు ఇట్లా చేసావు, నువ్వు చూస్తాను మీరు ఎట్లాగా ఆడతారో అని చేస్తాను కానీ మాట్లాడుతుంటుంటే మళ్ళీ రోహిణి వచ్చేసి వీళ్ళిద్దరు ఏమున్నది కాంప్రమైజ్ అయి దిగిపోతారు, ఇంకేమున్నది కాంప్రమైజ్ అయి దిగిపోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నట్టు రోహిణి. ఎందుకంటే ఒకరికి 40 ఒకరికి 50 అని చెప్పి పాయింట్ చెప్తూ ఉంటే అట్లా నువ్వు ఎట్లా ఆడావు నాతో ఎట్లా ఆడావు గేమ్ అట్లే ఆడి నువ్వు బయటికి రావాలని చెప్పేసి పృథ్వీతో అంటది. అట్లే తోసేయాలి నువ్వు, అట్లా కాంప్రమైజ్ అయ్యేది అవసరం లేదు అన్నట్టు యష్మి చెప్పుకుంటా గట్టిగా చెప్తూ ఉంటది అన్నట్టు. చెప్తూ మళ్ళీ ఇదే సీన్ మళ్ళీ ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక గేమ్ ఆడారు, వాళ్ళిద్దరిని తోసేసారు. దాని తర్వాత వచ్చేసి యష్మిని తోసేయంగానే మళ్ళీ స్టార్ట్ చేసింది, మీరు ఇట్లా ఆడద్దు, మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ కావద్దు అన్నట్టు మళ్ళీ చెప్తుందా అడ్వైజ్ ఇస్తుందా అనేది క్లారిటీ వస్తలేదు అక్కడ. కానీ అరవడం అయితే ఒకటి అరుస్తుంది ఇది పృథ్వీ మీదకి. మేము మాట్లాడేది పృథ్వీరాజ్, ఇక్కడ పృథ్వీరాజ్ అని చెప్పేసి గట్టి ఒక్కరి నుంచి చెప్తుంటాడు అన్నట్టు. చెప్తుంటే యష్మి అట్లే సీరియస్ అవుతూ ఉంటది. అయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ రోహిణి ఆ మాటలు అన్న తర్వాత విష్ణుప్రియ అందుకుంటుంది లాస్ట్ మళ్ళా. ఏంటి రోహిణి అప్పటి నుంచో చూస్తున్నావు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాను. నేను ఎక్కువ మాట్లాడలేదు, నువ్వు ఫేవరెట్ కదా, నీ ఫేవరెట్ కదా కాబట్టి నువ్వు మళ్ళీ వచ్చేస్తావు అని చెప్పి చెప్తున్నాను. ఏం ఫేవరెట్, మేము గేమ్ ఆడుతున్నాం ఇక్కడ అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంటే లేదు నువ్వు ఫేవరెట్ అని చెప్పేసి నువ్వు బయటకు వచ్చేస్తావు అని అది గౌతమ్ అంటాడు. నువ్వు నా గురించి నువ్వు మాట్లాడకు, నా గురించి నువ్వు మాట్లాడు, నీ గురించి నేనేం మాట్లాడట్లేదు, నువ్వు మూచుకో అన్నట్టు సిగ్నల్ చేసుకుంటూ నీ గురించి మాట్లాడట్లేదు అని చెప్పేసి రోహిణి అని చెప్తుంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి విష్ణుప్రియ అంటుంటది ఏమని, లేదు నువ్వు అట్లా మాట్లాడద్దు, నేను ఎన్నిసార్లు అని చెప్పేసి నువ్వు నీ దగ్గర ఫైర్ లేదని చెప్పేసి రోహిణి అంటది. విష్ణుప్రియ నీ దగ్గర ఫైర్ లేదు కాబట్టి నువ్వు ఓడిపోయినావు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి విష్ణుప్రియ అంటది. ఫైర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా ఉన్నాను, ఫైర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నా నేను ఆడినా కాబట్టి అని చెప్పేసి రోహిణి చెప్తుంటది. నీ దగ్గర ఫైర్ లేక నువ్వు ఇట్లా అంటే నీ ఇన్ని రోజులు సేవ్ అయ్యి ఇక్కడ ఫైర్ ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు సేవ్ ఇక్కడ ఉంది, ఇన్ని రోజులు ఇట్లా ఇక్కడికి వచ్చాను, నీ దగ్గర ఫైర్ లేదు కాబట్టి అని చెప్పేసి ఈమె రోహిణి ఇది మన విష్ణుప్రియ మాట్లాడుతుంటే నువ్వు ఏం స్ట్రాటజీ వాడి ఏడుంటున్నావో తెలుసు కదా నాకు, నీ ఏం స్ట్రాటజీ వాడుతూ ఇక్కడ దాకా సేమ్ వచ్చినావో, ఏ ట్రిక్ తో ఉన్నావో నాకు తెలుసు నాకు అని చెప్పేసి అంటది. ఏమున్నా ఎట్లున్నా అని చెప్పేసి మాట్లాడుతుంది. నువ్వు ఏ ట్రిక్ తో ఉన్నావో అందరికి తెలుసు అని చెప్పేసి మళ్ళా
రోహిణి చెప్తూ ఉంటది పదే పదే, మళ్ళీ ఈమె అడుగుతూ ఉంటది అన్నట్టు. మళ్ళీ రోహిణి చెప్పిన పాయింట్ ఏంటంటే, నిఖిల్ ఫస్ట్ నువ్వు ఇదివరకు సీజన్ లో ఇదివరకు చెప్పిందట, నిఖిల్ తోని ఫస్ట్ డిగిల్ ట్రై చేసింది, నిఖిల్ వర్కౌట్ అయితే అని చెప్పేసి నువ్వు పృథ్వీతో ట్రై చేసావు, పృథ్వీ లైవ్ ట్రాక్ అనేది నడిపినావు అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వేమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వేం ఇదేనా మాట్లాడేది అన్నట్టు చెప్తుంది. నీ క్యారెక్టరే అట్లా అని చెప్పేసి నువ్వు నీ క్యారెక్టరే అంతా అని చెప్పేసి రోహిణి అంటది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడము, ఏం క్యారెక్టర్ గురించి ఏమున్నా చెప్పు అని చెప్పేసి రోహిణి వచ్చేసి అంటది. కానీ ఇక్కడ ప్రతిసారి విష్ణుప్రియ మాట్లాడలేనప్పుడు నీ క్యారెక్టరే అంతా, ఒక క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి ఎంత గట్స్ అనేది ఉండాలి. ఆమె ఏ తప్పు చేసిందని చెప్పి ఏ విషయంలో ఏందనేది నీ క్యారెక్టరే అంటా అని ఒక వర్డ్ మాట్లాడేటప్పుడు ఎంత ఆలోచించి మాట్లాడాలి. క్యారెక్టర్ అనేది అనే విషయంలో సోనియాను అప్పుడు స్టార్టింగ్ లో నీ క్యారెక్టరే అంతి అని చెప్పినప్పుడు ఏదో ఎంత పెద్ద ఇష్యూ అయ్యింది. నాగార్జున సార్ కూడా వచ్చి అవన్నీ చెప్పినప్పుడు కూడా మళ్ళీ అదే డైలాగ్ ఇప్పుడు మళ్ళీ రోహిణి మీద అదే డైలాగ్ యూజ్ చేస్తుంది. మళ్ళీ నీ క్యారెక్టరే అంత అని చెప్పేసి, నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడకు, నువ్వు ఎట్లున్నావు ఎట్లా చేస్తున్నావు అనేది కూడా నాకు తెలుస్తూ అని చెప్పేసి నువ్వన్న మాటనే నేను చెప్తున్నాను, నువ్వు ఆలోచించుకో, నువ్వన్న మాటనే నేను చెప్తున్నాను అంతే అని చెప్తుంది. నువ్వు క్యారెక్టర్ గురించి ఒక అమ్మాయి మీద బ్యాడ్ గా పోర్ట్రై చేయడానికి మీకు ఎందుకు అట్లా వస్తుంది అది అని చెప్పంటే, నేను బ్యాడ్గా ఏం చేస్తానని నువ్వు అన్నదానికి నేను చెప్తున్నా అని చెప్పేసి రోహిణి చెప్తుంది. ఆల్రెడీ ముందు ఎపిసోడ్ లో నిఖిల్ ను ట్రై చేసి నీకు వర్కౌట్ అవుతలే అని చెప్పేసి గౌతమ్ ను ట్రై చేస్తున్నా అని చెప్పిందని చెప్పేసి చెప్తుంది రోహిణి. నేను నువ్వే అన్నావు అని చెప్పేసి చెప్తుంది. మరి ఆమె చూసి వచ్చిందా మరి అంతకుముందు ఏమన్నా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందా తెలియదు. కానీ రోహిణి అయితే గట్టిగానే చెప్తుంది ఆ పాయింట్. ఆల్రెడీ ఉండొచ్చు ఆ పాయింట్ అయితే చెప్పినట్టయితే. అట్లా ఆర్గ్యుమెంట్ అనేది చాలా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగినాయి వాళ్ళిద్దరికి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరికి విష్ణుప్రియకు అండ్ రోహిణికి అసలు పడట్లేదు కదా, అంతకుముందు నుంచి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఏంటంటే బస్తాల టాస్క్ లో వచ్చేసి అది అక్కడ రోహిణికి కొంచెం హెల్ప్ చేసినట్టు చేస్తా అని చెప్పేసి ఏదో చేయనట్టుగా చేసింది కాబట్టి అక్కడ స్టార్ట్ అయిన గొడవ ఇంకా స్టార్ తో నడుతుంది. మళ్ళా మొన్న వచ్చి కూడా ఇది క్లీన్ చేసే కాడ నువ్వు ఉల్లిగడ్డ పుట్టు పోకపోతే నువ్వు నామినేషన్ పాయింట్ వేసుకుంటే వేసుకో, ఎందుకు ఆ నామినేషన్ పాయింట్ గురించి మాట్లాడదు గది నామినేషన్ పాయింట్ అని చెప్పేసి ఇది రోహిణి అంటది. అన్న తర్వాత కూడా విష్ణుప్రియ ఎంత మారకుండా అదే దాని మీద చిన్న ఆర్గ్యుమెంట్ వాళ్ళిద్దరికి జరుగుతుంది. మళ్ళీ తర్వాత నిన్న కూడా అదే ఆర్గ్యుమెంట్ కొంచెం చిన్నగా జరిగిపోతుంది అన్నట్టు. ఇట్లా సెల్ఫ్ చేస్తా అన్నా కూడా చేయనీయకుండా ఇట్లా అలాంటి అన్నప్పుడు లేనప్పుడు నాకు వీళ్ళకని చెప్పేసి అక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నా హెల్ప్ చేయలేదని చెప్పి రోహిణికి కూడా ఉంటది కదా, అదే మాట మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఫేవరెట్స్ వీళ్ళందరినీ నూకేశారు. ఇద్దరు కలిసి ఆడుతున్నారు, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే వస్తారని చెప్పేసి నాకు ఎప్పుడైనా నా ఫేవరెట్ పృథ్వీ అని చెప్పేసి చాలా సార్లు వచ్చేసి విష్ణుప్రియ చెప్పింది. అదే విషయంలో మళ్ళీ రోహిణి కూడా అదే మాట అదే మాటకు ఇట్లా చిలికి గాలివాయాలు అది పెద్ద గొడవ లెక్క తయారైపోయింది. ఇప్పుడు క్యారెక్టర్ గురించి ఇవన్నీ మాట్లాడుకోవడం, నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడద్దు అది అని చెప్పేసి మళ్ళీ రోహిణి మాట్లాడడం గట్టిగా అక్కడికే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఎట్లా వస్తారో చూస్తా, నువ్వు ఇప్పుడు నన్ను ఎట్లా నూకేసినావో అట్లే నువ్వు ఆడి తీసుకొని రావాలి అని చెప్పేసి యస్మిని చెప్తుంటుంది మళ్ళీ పృథ్వీకి, నువ్వు అట్లే రావాలి అది అని చెప్పేసి అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు గౌతమ్. స్టార్ట్ చేసి విష్ణుప్రియను బయటికి నూకేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇట్లా గట్టిగా పట్టేసుకుంటే బిగ్గత పట్టుకొని అవి చేతుల్ని సలాకలు పట్టుకున్న చేతుల్ని ఊడబిక్కడానికి ట్రై చేసుకుంటూ ఇట్లా బిగ్గదా చేసుకొని చేస్తుంటే ప్రేరణ గిట్లా అంటారు, వీళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు అని చెప్పేసి అక్కడ అందరు సైలెంట్ అయిపోయి సైలెంట్ గా చూసుకుంటూ సైలెంట్ గా ఉంటారు అన్నట్టు. వీళ్ళిద్దరు కలిసి ఒక చిన్న ఫిలిం తీసినట్టు అయిపోయి వాళ్ళిద్దరు కలిసి కలబడుకుంటూ తీసేసి విష్ణుప్రియని బయటికి తోసేస్తాడు. తోసేయగానే నబిల్ వచ్చేసి తర్వాత వచ్చేసి విష్ణుప్రియ అవుట్ అయింది బిగ్ బాస్ అని చెప్తాడు. ఇది పృథ్వీ వచ్చేసి ఇది నా ఆటో అంటాడు. చాలా తీరా నువ్వు చేసేదంతా చేసి మళ్ళీ ఇప్పుడు నా ఆటో అంటున్నావు అని చెప్పేసి యష్మి అంటుంది అన్నట్టు. అయిన తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎవరెవరు ఏ క్రమంలో దిగారు ఎవరికి పాయింట్లు అని చెప్పేసి చెప్తున్నప్పుడు తేజ ఫస్ట్ దిగాడు 10 పాయింట్స్, తర్వాత రోహిణి వచ్చేది 20 పాయింట్స్, తర్వాత ప్రేరణ యష్మి వచ్చింది. ఇదేంది ఈ రోజు మొత్తం ప్రేరణ గురించి వస్తుంది, ప్రేరణ వెడ్డింగ్ ఆన్వర్స్ డే అని చెప్పేసి ప్రేరణ గురించి మొత్తం వచ్చేస్తుంది నోట్లకి. తర్వాత యష్మి వస్తుంది, యష్మికి 30 పాయింట్స్ అని చెప్తాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చింది, విష్ణుప్రియ వచ్చేసి 40 పాయింట్స్. లాస్ట్ కి వచ్చేసి నిలబడింది పృథ్వీ కాబట్టి పృథ్వీకి వచ్చేసి 50 పాయింట్స్ బిగ్ బాస్ అని చెప్పి చెప్తాడు అన్నట్టు.
మళ్ళీ తర్వాత వచ్చేసి వాళ్ళు బెడ్రూమ్ లో కూర్చుంటారు, నిఖిల్ అండ్ రోహిణి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ విష్ణుప్రియ వస్తుంది. వచ్చేసి ఏంటి రోహిణి నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇట్లా వదిలేయడము నువ్వు అని చెప్పేసి మాట్లాడుతుంటది. నేనేం మాట్లాడినా, నేనేమన్నా, నువ్వు అన్న తర్వాతనే కదా నేను అన్నది అని చెప్పండి. నేనేమన్నా, నేను అసలుకి క్యారెక్టర్ గురించి ఎట్లా ఇది ఒక అమ్మాయి మీద ఇంత బ్యాడ్ గా ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు నువ్వు అది చెప్పంటే, నేనేం ప్రొటెక్ట్ చేయలేదు, నువ్వు చెప్పిందే నేను చెప్పాను, నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినాను, నువ్వు జీరో అంటేనే నేను మాట అన్నాను, నువ్వు జీరో అని చెప్పేసి నీ దగ్గర ఫైర్ లేదు, నువ్వు జీరో అని చెప్పేసి మాట్లాడితేనే నేను అన్నాను, నువ్వు ఎట్లుంటున్నావు తెలుసు, నాకు తెలుసు, నువ్వు ఏ స్ట్రాటజీ మారు ఉంటాను అని చెప్పేసి నేను మాట్లాడినా తప్ప నేనైతే ఫస్ట్ తీయలేదు, నువ్వు అన్న తర్వాతనే నేను మాట్లాడినా, నువ్వు అనక ముందు నేనైతే ఏం మాట్లాడలేదు. లేదు నువ్వు నామినేషన్ లో ఉన్నావు కదా, నువ్వు నామినేషన్ లేవు కదా, ఇవన్నీ నేను నామినేషన్ల గురించి ఎప్పుడు మాట్లాడినా అక్కడ యాక్చువల్ గా ఆడ నామినేషన్ గురించి వర్డ్ అనేది రాలేదు. ఇప్పుడు వచ్చేసి ఈ విష్ణుప్రియ ఇవన్నీ కలిపి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది ఆమెకు అర్థం కాకుండా ఏదో ఒకటి మాట్లాడుతున్నట్టయితే నాకు అనిపించింది. అది కూడా ఆ విషయం కూడా రోహిణి అంట, నువ్వేం మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, నువ్వు అన్ని విషయాలు నువ్వు అట్లా ఉంటాగా నువ్వు నోరుకి ఎంత వస్తే అంత నువ్వు మాట్లాడొద్దు అని చెప్తుంది అన్నట్టు రోహిణి. నువ్వు క్యారెక్టర్ లేదని చెప్పి క్యారెక్టరైజేషన్ గురించి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు క్యారెక్టర్ లేదని చెప్పి మాట్లాడిన తర్వాత ఇవన్నీ నేను మాట్లాడినాను. నువ్వు క్యారెక్టర్ గురించి తీసుకొచ్చింది నువ్వు ఫస్ట్. మీకు ఆల్రెడీ నీకు పృథ్వీ అంటే ఇష్టం కాబట్టి నువ్వు ప్రతి విషయంలో కూడా పృథ్వీకి ప్రియారిటీ ఇస్తున్నావు కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు సెకండ్ కలుపుకొని నవ్వుకుంటూ దిగిపోతారులే అని చెప్పేసి నేను మాట్లాడాను. అదే తీసుకొని మాట్లాడిన తప్ప నేను వేరే ఉద్దేశంతో అయితే నేను కాదు. నువ్వు క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడిన తర్వాత నేను ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చిన అంతే. అంటే లేదు నువ్వు అట్లా కాదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు, అసలు మాట్లాడలేదు అన్నట్టు విష్ణుప్రియ మళ్ళీ వీడికి వచ్చి గొడవ వేసుకుంటారా మన తేజ ఆయన ప్రేరణ కూర్చొని వెనకాల ఉంటే మళ్ళీ వీళ్ళు అక్కడ పోయి మళ్ళీ మొదలు పెట్టుకున్నారని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉంటారు అన్నట్టు. అక్కడ స్టార్ట్ అయిన వదిలి ఇంత సరే వదిలేపో అని చెప్పేసి చెప్తాము. నువ్వు ఒక అమ్మాయి గురించి బ్యాడ్గా ఎట్లా రెడీ చేస్తావు అని చెప్పేసి మళ్ళీ అనుకుంటా పోతుంది. లేదు నువ్వు అక్కడ మాట్లాడిన వాటినే నేను తీసుకొచ్చి నేను ఇక్కడ మాట్లాడిన తప్ప నేను ఎలాంటిది క్రియేట్ చేసి అయితే నేను చూపించట్లేదు, చెప్పట్లేదు, నేను ఎలాంటిది చేయట్లేదు అని చెప్పేసి రోహిణి అంటుంటది అన్నట్టు. అన్న తర్వాత సరే వెళ్ళిపో అని చెప్పి చెప్తా అన్నట్టు. విష్ణుప్రియ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వచ్చేసి స్కోర్ బోర్డ్ అనేది మళ్ళీ టెలివిజన్ లో చూపిస్తారు అన్నట్టు. అందులో స్కోర్ బోర్డ్ లో వచ్చేసి ఫస్ట్ అప్పుడు అంతకుముందు తేజ ఉండే, తేజ ప్లేస్ లో వచ్చేసి పృథ్వీ వస్తాడు 80 పాయింట్స్ తోని, రోహిణి అదే ప్లేస్ లో ఉంది, అదే ప్లేస్ లో ఉంటుంది 60 పాయింట్స్ తోని. పక్క పంట వచ్చేసి తేజ వస్తాడు, తేజ 60 పాయింట్స్ ఉంటుంది, యష్మి వచ్చేసి 50 పాయింట్స్ అండ్ విష్ణుప్రియ వచ్చేసి 50 పాయింట్స్ లీడర్ బోర్డ్ లో ఉంటారు. తర్వాత కట్ చేస్తే వచ్చేసి యష్మి వచ్చేసి బెడ్రూమ్ లో కూర్చొని మెత్తాటం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ చేసిన డ్రామా లెక్క అనిపించింది నాకు అనిపిస్తుంది. అప్పుడు రోహిణి వచ్చేసి ఏ గేమ్ లో ఓడిపోతాము గెలుస్తాం రా, అవన్నీ పట్టుకొని కూర్చుంటే ఎట్లారా ముందుకు వెళ్ళలేము, నువ్వు ఏడవకు అని చెప్పేసి నాకెంతో తూడుస్తూ ఉంటుంది. పక్కన వచ్చేసి పేరున వస్తుంది, ఏంది ఏడుస్తుందా అని చెప్పేసి తీసే ఎందుకు ఇది పక్కన గోడ పిల్లో ఎందుకు గోడ లెక్కన్నా చైనా వాళ్ళ లెక్కన్నా అని చెప్పేసి పేరున ఉంటుంది. తీసేసి మళ్ళీ నవ్వుతూ ఉంటుంది అన్నట్టు. కొంచెం ఏడ్చి మళ్ళీ యష్మి మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఉంటే అక్కడ చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఏంటంటే ఎవరిదాకా ఏడ్చింది మళ్ళీ ఇప్పుడే నవ్వుతుంది అంటే అది నటన మరి లేకపోతే జీవిస్తుందా మరి లేకపోతే ఎట్లా అనేది ప్రేక్షకుల కోసమా లేకపోతే ఓటింగ్ కోసం చెప్పి ప్రేక్షకులను మోసం చేయడానికి ఇలా చేస్తుందా అనేది ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది కదా. కొంతమంది చూసిన వాళ్ళు ఎమోషనల్, పాపం యష్మి బాగా ఎమోషనల్ అయిపోతుంది, ఆడలేక ఓడిపోయింది కదా, పాపం యష్మికి ఓటేద్దామని చెప్పేసి అట్లా కూడా ఉంటారు కదా. అదే విధంగా ట్రాక్ చేస్తున్నట్టు స్ట్రాటజీ వాడుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఆ విధంగా ఏడుస్తుంటే రోహిణి వచ్చేసి ఓదార్చడము, పక్కన ప్రేరణ ఉండి ఓదార్చడము జరుగుతుంది. అప్పుడే మళ్ళా నవ్వడం కిలకిల నవ్వుకుంటా ఉన్నది. అదే ఏడ్చుకుంటూ కొంచెం బాధ కొద్దికి అట్లా కూర్చుంటే అది వేరే తిరుగుంటది. మళ్ళీ టక్కన అందుకొని నవ్వడము అంత కామెడీగా ఉండడము చేయడం అని చెప్పేసి అంటే కొంచెం ఎవరికైనా చూస్తే బాగా అనిపించదు కదా. ఆడేది ఇండివిజువల్ ఆడుతున్నా అని చెప్పేసి గ్రూప్ గేమ్ ఆడింది, వీళ్ళని ఫస్ట్ తీసేయాలి అని చెప్పేసి మాట్లాడింది. దాని తర్వాత వచ్చేసి ఇట్లా డిస్కషన్ అయ్యింది. దాని తర్వాత పేరున యష్మి వచ్చేసి ఆయన పృథ్వీ డిస్కషన్ చేస్తుంటాం. ఏంటంటే నువ్వు ఎట్లరా అట్లా ఫస్ట్ నన్ను ఎట్లా తీసేసినావు, నువ్వు ఫస్ట్ నీకు తీసేయడానికి ఆమెను తీసేయడానికి చాలా ఛాన్స్ ఉండే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది అన్నట్టు. నాకు మరి మీరిద్దరు కలిసి నన్ను నూకేస్తారు కావచ్చు, తీసేస్తారు కావచ్చు అని చెప్పేసి నేను ముందు జాగ్రత్త పడి నేను తోసేసిన అని చెప్పేసి చెప్తున్నాను. లేదు నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి రోహిణి అండ్ తేజాన్ని నా టార్గెట్ అనేది
నాకు మీరు టార్గెట్ కదండి, ఏమో మీరు అనుకోని మీరు ఇద్దరు కలిసి తీసేస్తారు కావచ్చు అని చెప్పి అనుకున్నా. నా పక్కన వచ్చేసి ఆల్రెడీ బ్లాక్ అయిపోయినా నన్ను. తేజ ఇటు పక్కన ఉన్నాడు, రోహిణి పైనుంచి వచ్చేసింది నన్ను బ్లాక్ చేసి నాకు ఏడపడేస్తారని చెప్పేసి నేను బాలం తోసి ఇట్లా అని చెప్పేసి ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది అక్కడ. కానీ ముగ్గురు కలిసి ఒక గ్రిప్ గేమ్ ఆడి ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసేసిన తర్వాత మనం వస్తే అన్నట్టు లెవెల్ అనేది ఆడినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో అందరు పిలుస్తాడు. పిలిచిపోగానే అందరు వచ్చేసి మళ్ళీ వచ్చేసి మెగా చిప్ కోసము కంటెండర్స్ ఈ టాస్క్ ఆడాలి, ఇది వచ్చేసి తెడ్డు పైన గ్లాస్ అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఫస్ట్ ఒక లైన్ ఇస్తాడు అన్నట్టు. దానిపైన ఫస్ట్ కొన్ని వాటర్ గ్లాసులు టేబుల్ మీద పెడతాడు. అక్కడ తెడ్డు ఉంటుంది, పడవని నడుపుతాం కదా, ఆ తెడ్డు ఇస్తాడు అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి ఒకటి బ్రిడ్జ్ లెక్క ఒకటి చెక్క ముక్క పెద్దది ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి డిజైన్ మనము ఇట్లా డిజైన్ ఉంటాయి, మధ్యలో గ్యాప్లు ఉంటాయి అన్నట్టు, అది ఇస్తాడు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకటి పైన నడవడానికి థ్రెడ్ అది ఒక చెక్క ముక్క లెక్క ఉంటుంది. దాని నుంచి నడిచి పైన అవతలకి వెళ్ళేసి అక్కడ రెడ్ మార్క్ ఉంటుంది, ఆ రెడ్ మార్క్ దగ్గర కాలు పెట్టేసి ఆడ కంటైనర్ చిన్న డబ్బాలు ఉంటాయి అన్నట్టు, పెద్ద డబ్బు ఉంటుంది. ఆ డబ్బాలో మీటర్ డబ్బు ఉంటుంది అన్నట్టు. ఆ డబ్బాలో ఈ గ్లాస్ తో తీసుకొచ్చిన వాటర్ పోయాలి. గ్లాసులు అనేది తెడ్డు మీద పెట్టుకోవాలి. తెడ్డు మీద పెట్టుకొని దానిపైన ఎక్కేసి నడిచి మళ్ళీ కింది దిగి వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంటది డిజైన్స్, అందులోకి ఈ థ్రెడ్ పెట్టేసి తీసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ దానిపైన ఎక్కి దిగి అక్కడ వచ్చేసి వాళ్ళ కంటైనర్స్ ఉంటాయి అన్నట్టు. ఆ కంటైనర్స్ లో ఈ వాటర్ అనేది పోయాలి. పోస్తే అది ఎవరిది ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ అన్నట్టు. అట్లా బిగ్ బాస్ ఇస్తాడు చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అయితే గేమ్ ఇందులో వచ్చేసి ప్రేరణను వచ్చేసి సంచాలంగా ప్రకటిస్తారు. మీరు థ్రెడ్ మీద ఎన్ని గ్లాసులైనా పెట్టుకోపోవచ్చు, అది మీ ఇష్టము అని చెప్పి చెప్తుంది అన్నట్టు. రూల్స్ అనేది చెప్తుంది. చెప్పిన తర్వాత వచ్చేసి అందరూ గ్లాస్ పెట్టుకుంటారు. ఇట్లా మనిషి కొన్ని గ్లాస్ పెట్టేసుకొని వచ్చేసి స్టార్టింగ్ బటన్లో వచ్చేసి ఫస్ట్ తేజ ఉంటాడు. తేజ ముందుకు వస్తుంటాడు. దాని తర్వాత రోహిణి వస్తుంది. తర్వాత పృథ్వీ వస్తాడు. పృథ్వీ తర్వాత వచ్చేసి విష్ణుప్రియ వస్తుంది. దాని తర్వాత యష్మి వస్తుంది. లైన్ ఎక్కువ వచ్చేసి దాటేస్తారు ఈజీగా. వచ్చిన తర్వాత ఈ డిజైన్ దాంట్లో పెట్టి తీసుకుంటూ మెల్లగా తేజ నువ్వు సాధించగలుగుతావురా, ఏదైనా చేయగలుగుతావురా అని చెప్పేసి తేజాని ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఒక్కొక్కటి దాటించుకుంటూ వచ్చేసి ఆ ఎండ్ బట్టర్ దగ్గర మళ్ళీ పై చెక్ ఎక్కేసి మరి దిగేసి అలా వాటర్ పోసుకుంటారంట. పోసుకుంటుంటూ ఇట్లా వస్తుంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి తీయడానికి వస్తున్నప్పుడు అక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత అక్కడ యష్మిది వచ్చేసి మొత్తం గ్లాసులన్నీ పడిపోతాయి అన్నట్టు. వాటర్ గ్లాసులు మొత్తం పడిపోగానే మళ్ళీ వెనకకి వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తుంది. మళ్ళీ అట్లా వచ్చేస్తుంటే మధ్యలో తర్వాత ఒక దగ్గర మళ్ళీ పృథ్వీ కూడా కొన్ని గ్లాస్ పడిపోతాయి, మళ్ళీ పోయి తీసుకొచ్చుకుంటారు అన్నట్టు. ఇట్లా చేస్తూ ఉంటారు, రన్నింగ్ లో వస్తుంటారు. వచ్చిన తర్వాత అక్కడ గ్లాసులు అనేది అయిపోతాయి. మొత్తం గ్లాసులు అయిపోయిన తర్వాత గ్లాసులు ముంచి పెట్టాలా లేకపోతే ఎట్లా వీటితోనే సరిపెడదామా అన్నట్టు డిస్కషన్ లో జరుగుతుంది అన్నట్టు. అవే గ్లాసులు అయిపోయినాయి మరి అవి అని చెప్పాను. ఇక్కడ తేజ మధ్యలో ఉంటాడు, గ్లాసులు పెట్టుకొని మధ్యలో అవి డిజైన్ దానికి తీస్తూ ఉంటే పృథ్వీ వచ్చేసి చెడగొట్టి గేమ్ ఇదే కదా. పృథ్వీ వచ్చేసి ఆ గ్లాసును తీసుకోవడానికి పోతుంటే విష్ణుప్రియ వెనకకి వచ్చేసి ఆ గ్లాసులను మొత్తం తీసి పడేస్తుంది తేజ. అలా ఒక 2 గ్లాసులు మిగులుతాయి. మరి తీస్తూ ఉంటే ఆయనతో 2 మళ్ళీ పడిపోతాయి అన్నట్టు. ఇక్కడ విష్ణుప్రియ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి చెడగొడితే అప్పుడే గ్లాస్ ఓవర్ పట్టుకోకుండా అప్పుడే ఒక్కొక్కరి మీద దాడి చేసుకుంటే అయిపోయేది. ఆడ కాకుండా ఈడ వచ్చేసి మళ్ళీ గేమ్ ఆడిన తర్వాత తేజ వచ్చేసి పట్టుకొని తీస్తూ ఉంటే లాస్ట్ గ్లాసులు అయిపోయిన తర్వాత లాస్ట్ గ్లాసులు అయిపోయినాయి, సారీ తేజ నువ్వు నాకన్నా ఎక్కువ పోతావు అన్నట్టు తీసేస్తున్నా అన్నట్టు చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు తేజ పోయి అక్కడ మొత్తం వాటర్ పోసాడు అనుకో, అప్పుడు పృథ్వీ కన్నా ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఉద్దేశంతో అందుకు ఇట్లా స్ట్రాటజీతోని ఆ గ్లాసులు అనేది నూకేసిన తర్వాత మళ్ళీ యష్మి దగ్గరకు వచ్చేసి ఆడ యష్మి ఉంటుంది లాస్ట్ అయిపోతున్నప్పుడు అక్కడ తేజ నూకేసింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మన యష్మి కూడా నూకేయాలి కదా, అట్లా అని చెప్పేసి నూకేస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఆడేది విష్ణుప్రియని అయితే ఖచ్చితంగా పృథ్వీకి చాలా ఫేవర్ చేయడానికి ఈ గేమ్ ఆడినట్టు అనిపించింది. ఆమె సొంతంగా గేమ్ ఆడినట్టు అయితే నాకు ఇంకా ఇంతవరకు అయితే అనిపించలేదు ఈ వీక్ లో. కానీ మొత్తం పృథ్వీకి ఏంటంటే హెల్ప్ చేయడానికి మొత్తం ఆ గ్లాసును పడగొట్టింది. పృథ్వీ తీసుకుందే ఆ గ్లాసును త్రెడ్తో నూకేసింది అన్నట్టు ఈమె విష్ణుప్రియ. అక్కడ కూడా విష్ణు అక్కడ కూడా పృథ్వీకి మళ్ళీ హెల్ప్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎపిసోడ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇదే డిస్కషన్ జరుగుతుంటుంది. అయితే ఏంటంటే వాళ్ళు వచ్చేసి పోసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వచ్చేది అన్నట్టు.
అభిప్రాయం ఉంటది కదా ఎవరికైనా. ఆ 2 క్లాసులు పోతే ఇంకా కొంచెం ఎక్కువ వచ్చేది కదా, ఈమె వచ్చేసి అన్ని నూకేయడము అని చెప్పేసి తేజ అదే మాట్లాడుతున్నాడు స్టార్టింగ్. మరి ఇదే మాట వచ్చేసి స్టార్టింగ్ ఉంటే స్టార్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ దూరం దాకా వచ్చే వాళ్ళం కాదు కదా. ఎట్లా ఆడిన గేమ్ కాదు, ఎట్లా ఆడిన మా గేమ్ అనేది అది తెలుసుకోవాలి. కానీ ఎట్లా పడితే అట్లా ఆడి గెలిచామన్నట్టు ఉంటే అది కాదు గేమ్ అనేది. మనం ఒక పద్ధతి ఒక ప్రకారం ఆడినట్టయితే అట్లే ఫస్ట్ గురించి అట్లే మాట్లాడితే ఫస్ట్ అప్పుడే చెప్పుకుంటే ఆ గ్లాస్ మీద ఇక్కడ దాకా రాకపోవు కదా, అక్కడే కొట్లాడుకుందాం కదా అన్నట్లు లెవెల్లో చెప్తున్నాడు అన్నట్టు మన ఇది తేజ అంటుంటే. ఇవన్నీ మాట్లాడుతుంటే అట్లా కాదు వచ్చేసి విష్ణుప్రియ చెప్తుంటది అన్నట్టు, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటుంటే లేదమ్మా వదిలే అది అని చెప్పి అన్నట్టు చెప్తుంటాడు. కానీ ఇక్కడ జరిగిందైతే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా విష్ణుప్రియ గౌతమ్ మన పృథ్వీకి హెల్ప్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. అందుకే వాటర్ గ్లాస్ లో మొత్తం పడగొట్టింది. అదే టాస్క్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ అంటే అవి పడగొట్టుకోవచ్చు కదా, అప్పుడు ఎట్లా ప్రొడక్ట్ చేసుకొని ఎట్లా తీసుకొచ్చే వాళ్ళు అది కాదు కదా. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత గ్లాసులు అయిపోయినాయి, మీకు అయిపోయినాయి కాబట్టి వీళ్ళే కూడా మొత్తం తీసేయాలి. వీళ్ళు ముందుకు వేసుకుంటే అయిపోతుంది కదా, వేసుకుంటే ఎంతో కొంత పెరుగుతుంది కదా. పెరిగినప్పుడు ఎందుకు మరి అంత నీకు ఒక పృథ్వీకి కావాలని చెప్పేసి పట్టుకొని కూర్చొని అందరి ఇట్లా చేతితో తీసేస్తా అంటే ఎంతవరకు సమంజసం అని విష్ణుప్రియ అని అడుగుతున్నారు అంట. ప్రేక్షకులు చూసి అడుగుతారు కదా ఖచ్చితంగా, నువ్వు చేసింది ఈ గేమ్ లో రాంగ్ అని చెప్పి. కొంతమంది అనిపిస్తే ఈ స్ట్రాటజీ ఇట్లా గేమ్ అని చెప్పి ఇట్లా ఆడాలి అని చెప్పేసి ఆడినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లోనే తీసేసుకోవాలి కదా. వాటర్ గ్లాసులలో వాటర్ లేకుండా మొత్తం తీసేసి అయిపోయిన తర్వాత వచ్చేసి నువ్వు సపరేట్ సైలెంట్ కూర్చోవచ్చు కదా. అది కానీ ఇక్కడ ఏంటంటే పృథ్వీకి సపోర్ట్ చేయాలి కాబట్టి, పృథ్వీకి వాటర్ ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీళ్ళు పోసుకొని పోయి వాళ్ళ దాన్ని పోసుకున్నారు అనుకో, వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, పృథ్వీకి తక్కువ పాయింట్స్ వస్తాయి కాబట్టి అనే ఉద్దేశంతో ఈ విష్ణుప్రియ చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి మన ప్రేరణ వచ్చేసి పాయింట్స్ అనేది చెప్తూ ఉంటది అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి రోహిణి ఉంది వచ్చేసి 50 పాయింట్స్ అని చెప్తుంటే, తర్వాత వచ్చేసి పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ 40 పాయింట్స్ అంటది. తర్వాత తేజ ఉన్నాడు, తేజకు వచ్చేసి 30 పాయింట్స్ అంటది. తర్వాత వచ్చేసి విష్ణుప్రియ ఉన్నది వచ్చేసి 20 పాయింట్స్. తర్వాత వచ్చేసి యష్మి ఉంది 10 పాయింట్స్ బిగ్ బాస్ అని చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చినాక యష్మికి విష్ణుప్రియ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంటారు అన్నట్టు. లేదు నాకు 30 మినిట్స్, నాకు కొంచెం 30 మినిట్స్ కొంచెం నన్ను వదిలేయి నాకు చాలా ఉంది, నాకు వదిలేయి కొంచెం తర్వాత మాట్లాడదాం. అది కాదురా నేను అట్లా అనుకోలేదు, నేను ఇట్లా అని చెప్పి మాట్లాడుతుంటది. తేజతో మళ్ళీ వచ్చేసి నేను అట్లా కాదు నా గ్లాసులు అయిపోయాయి అని చెప్పేసి నేను ఆ విధంగా ఆలోచించి నేను పడేసుకున్నా తప్ప, నాకన్నా నువ్వు ఎక్కువైపోతావు కాబట్టి అని చెప్పేసి నేను పడేసిపోయాను అని చెప్పి. అక్కడ నీ దానికి నా దానికి చాలా దూరం ఉన్నది, నీకు నువ్వు ఎట్లా అనుకుంటావు ఎట్లా చేస్తావు చెప్పు, నువ్వు అట్లా అని చెప్పేసి నేను ఆల్రెడీ నీకన్నా అయ్యానున్నా కదా, మళ్ళీ ఇంకా నీకు దానికన్నా మించిపోతాను ఎట్లా అనుకున్నావు అంటే నేను అక్కడి నుంచి చూస్తే నాకు అట్లా. కానీ ఇక్కడ విష్ణుప్రియ చేసింది ఏంటంటే పృథ్వీని గెలిపియాలని చెప్పేసి ఆలోచించి ఆట ప్రకారమే ఆడి తేజాయి మొత్తం తీసేసింది గ్లాస్ మొత్తం వచ్చి. ఇక్కడ మళ్ళీ యష్మి గ్లాస్ తీసుకుపోయి పడొస్తే నాకన్నా ఎక్కువైపోతుంది కావచ్చు అని చెప్పేసి యష్మి గ్లాసులు తీసేసింది. కానీ ఇక్కడ తేజ గ్లాసులు తీసేయడానికి అయితే కారణం అయితే పృథ్వీని. ఎందుకంటే పృథ్వీ కన్నా ఎక్కువ వెళ్ళిపోతాడు కావచ్చు వాటర్ పోస్తే అని చెప్పేసి ఆ ఆలోచనతోనే ఆ గ్లాస్ మీద పడగొట్టింది అయితే నా అభిప్రాయము. నాకు అనిపించిన అభిప్రాయం అయితే ఖచ్చితంగా అట్లా చేసిందని చెప్పేసి నాకు అనిపించింది. ఆ ఎక్స్ప్లెనేషన్ లో నువ్వు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చేయకపోయినావు, మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఎందుకు చేసినావు అంటే నేను స్టార్టింగ్ గ్లాసులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడే ఎందుకు వద్దులే అని చెప్పేసి అనుకున్నా. ఆ గ్లాసులు అయిపోయిన తర్వాత తీసేద్దాం అని చెప్పేసి అనుకొని అప్పుడు నాకు బుర్రకు అంత ఐడియా రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను అన్నట్టు. కానీ ఎంతవరకు చేసినా కూడా నువ్వు పృథ్వీ కోసమే ఆడినట్టయితే ఈ గేమ్ అయితే పక్కా అనిపించింది. తేజ ఈ గ్లాసు తీసేయడంలో నువ్వు పృథ్వీ కోసం స్టాండ్ తీసుకున్నట్టు పృథ్వీ కోసం ఆడినట్టయితే క్లియర్ కట్ గా పిక్చర్ క్లారిటీతో వచ్చేసింది. దాని తర్వాత వచ్చేసి యష్మి మళ్ళీ బాత్రూంలోకి పోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఆడ గేమ్ ఓడిపోయింది కదా, ఏడుకోగానే మళ్ళీ ఏడుపు అనేది స్టార్ట్ చేసి మా పప్పతో మాట్లాడాలి బిగ్ బాస్ అది ఇది అని చెప్పి, మా పప్ప ఉంటే మంచిగా ఉండదు, ఆ పప్పతో మాట్లాడితే బాగుండని చెప్పేసి అక్కడ మళ్ళీ ఏడుచుకుంటా మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ పాయింట్ టేబుల్ అలా వస్తుంది. వచ్చేసి లీడ్ రోల్ లో వచ్చేసి పృథ్వీ ఉన్నాడు 120 పాయింట్స్. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసి 110 పాయింట్స్ తోని రోహిణి ఉంది. దాని తర్వాత వచ్చి 90 పాయింట్స్ తో తేజ ఉన్నాడు, 70 పాయింట్స్ తోని విష్ణుప్రియ ఉన్నది, 60 పాయింట్స్ తోని వచ్చేసి మన యష్మి ఉన్నది అన్నట్టు అట్లా. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే పృథ్వీ కోసమే విష్ణుప్రియ ఆడిస్తున్నట్టయితే నాకు అనిపించింది. ఆటో టాస్క్ లో కూడా వాళ్ళిద్దరు కలిసి ఆడారు. దాని తర్వాత ఇక్కడ కూడా
వీళ్ళు ఆడిన తర్వాత వాటర్ తేజ తీసుకొస్తుంటే కావాలని తీసేసింది. పృథ్వీ తీసేస్తా అని చెప్పేసి మీద పెట్టుకోగానే థ్రెడ్తో మొత్తం పడేసింది. ఎందుకంటే పృథ్వీ మీదకి ఏం మైనస్ పాయింట్ అని పోకుండా విష్ణుప్రియ కవర్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. తర్వాత ప్రేరణ వచ్చేసి యష్మి వచ్చేసి మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి ఏడ్పడము, డాడీ కావాలి, డాడీతో మాట్లాడంటే ఫ్రెండ్స్ తో ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది, ఏడ్చుకుంటా ఇట్లా చెప్తుంటది. తర్వాత వచ్చేసి విష్ణుప్రియ ఒకటి కూర్చొని ఏంటి బిగ్ బాస్ ఈ గేమ్ లో ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారు, ఫ్రెండ్స్ గేమ్ లో ఆడకుండా పర్సనల్ గా తీసుకుంటున్నారు, పర్సనల్ గా ఇట్లా హర్ట్ అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటది. మాట్లాడిన తర్వాత వచ్చేసి మళ్ళీ కట్ చేస్తే వచ్చేసి అందరినీ గార్డెన్ ఏరియాలో పిలుస్తాడు. పిలిచేసి ఇది మెగా చెప్పు లాస్ట్ టాస్క్, ఇది వచ్చేసి టాస్క్, ఇందులో ఎవరు విన్ అయితే వారు మెగా చెప్పు అవుతారని చెప్పేసి చెప్తాడు. లాస్ట్ బాటమ్ లో మీరు ఇద్దరు పాయింట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరిని డిస్క్వాలిఫై చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అండ్ విష్ణుప్రియను అండ్ ప్రేరణని పక్కన పెడతాడు. ఈ టాస్క్ వచ్చేసి సీసపై కుండ జాగ్రత్త అని చెప్పేసి పెడతాడు అన్నట్టు. ఈ టాస్క్ ఏంటంటే ఒక స్టాండ్ ఇస్తాడు, బ్యాలెన్సింగ్ స్టాండ్ ఇస్తాడు. ఆ స్టాండ్ మీద ఒక వైపు నిలబడి కాళ్ళు తోని స్టాండ్ బ్యాలెన్స్ చేయాలి. ఇంకో వైపు వచ్చేసి కుండ పెడతారు అన్నట్టు. ఆ 3 కుండలు పెడతారు. పెట్టేసి ఇసుక ఉంటది, ఇసుక ట్యూబ్స్ ఉంటది, దాంతో 2 ఇసుక ట్యూబ్స్ పోయాలన్నట్టు. పోసిన తర్వాత దాన్ని బ్యాలెన్సింగ్ అనేది చేయాలి. అట్లా సంచాలకుగా వచ్చేసి యష్మిని పెడతారు. బజర్ మోగినప్పుడల్లా సంచాలకు ఒక 2 సభ్యులు సెలెక్ట్ చేస్తుంది. ఆ 2 సభ్యులు వచ్చేసి ఎవరికి మెగా చిప్ కావద్దు అనుకుంటారో వాళ్ళ దాంట్లో కుండలో 2 అవి సాల్ట్ పోయాలన్న చెప్పేసి చెప్తారన్నట్టు. కాగానే స్టార్ట్ కాగానే వచ్చేసి ఇక్కడ వచ్చేసి పృథ్వీ నిలబడతాడు. తర్వాత మధ్యలో వచ్చేసి మన టేస్టీ తేజ, లాస్ట్ లో వచ్చేసి యష్మి నిలబడుతుంది, రోహిణి నిలబడుతుంది. కాల్తో వాళ్ళు స్టాండ్ ను బ్యాలెన్స్ చేసుకుంటా కుండలు అక్కడ పెడతారు, స్టాండ్ ను బ్యాలెన్స్ చేసుకుంటా పోతుంటారు అన్నట్టు. ఫస్ట్ యష్మి వచ్చేసి ఫస్ట్ లో మన గౌతమ్ను నిఖిల్ ను పిలుస్తుంది అన్నట్టు. గౌతమ్ను నిఖిల్ పిలిస్తే వచ్చేసి గౌతమ్ వచ్చేసి పృథ్వీ దానిలో పోస్తాడు, నిఖిల్ వచ్చేసి తేజ దానిలో పోస్తాడు అన్నట్టు. వాళ్ళు పోసేస్తారు, సాల్ట్ ఉష్కాన్ అంటే తీసుకొచ్చి పోస్తాడు. దాని తర్వాత బజర్ మోగుతుంది. బజర్ మోగిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్రేరణను అండ్ నబిల్ ని పిలుస్తుంది. నబిల్ వచ్చేసి రోహిణి దాంట్లో పోస్తాడు. రోహిణి దాంట్లో పోసేటప్పుడు సడన్ గా పోస్తాడు, అందరూ మామూలుగా మెల్లగా పోస్తుంటారు. ఈయన నబిల్ వచ్చేసి రోహిణి దాంట్లో సడన్ గా పోస్తాడు. పోసే వరకు బ్యాలెన్సింగ్ అనేది తప్పుతుంది కదా, తప్పి కింద పడుతుంది అని చెప్పేసి టక్కన ఒక్కసారి కుమ్మరిచేస్తాడు అన్నట్టు. అట్లా ప్రేరణ వచ్చేసి ఒకటి తేజ దాంట్లో వస్తుంది, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి పృథ్వీ దాంట్లో వస్తుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ. పృథ్వీ దాంట్లో పోయంగానే స్టార్ట్ అయింది. అదేంటి అట్లా కాదు ఆపు అని చెప్పేసి అన్నా కూడా అట్లా పోసేస్తుంది అన్నట్టు. లేదు ఒకరు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి దానిలోనే 2 ట్యూబులు పోయాలి, ఆల్రెడీ ఉన్నదని చెప్పేసినాక గౌతమ్ బుక్ తీసుకొచ్చి చదువుతాడు అన్నట్టు. చదివి వినిపిస్తాడు. వినిపించగానే నబిల్ స్టార్ట్ చేస్తాడు, ఏంది ఇట్లా తప్పు కదా, ఇది అన్యాయం జరిగినట్టు కదా, తేజ దానిలో ఇంకోటి యాడ్ చేయండి బ్యాలెన్సింగ్ అవుతుంది, లేకపోతే పృథ్వీకి అన్యాయం జరిగినట్టే, పృథ్వీకి చాలా అన్యాయం జరిగినట్టు అని చెప్పేసి యష్మి మీద ఆటలాడుతుంది. యష్మిని అంటది ఈ తోని అయిపోయి ఇంకో దాని గురించి ఆమెకు తెలియకపోసింది, ఇది వదిలేయండి, దీని తర్వాత నెక్స్ట్ జరిగే దాని గురించి ఈ రూల్స్ ప్రకారం ఇట్లా పోండి, నా నిర్ణయం అని చెప్పినా కూడా నబిల్ అదే బొత్తి పత్తాయించి అవే మాట్లాడుతుంటాడు. లేదు పృథ్వీకి అన్యాయం జరిగినట్టు, ఇట్లా చేయడం అట్లా పోయడము అన్యాయం జరిగినట్టు ట్యూబ్ అనేది తీసేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. లేదు నబిల్ నువ్వు మాట్లాడకు, నేను చెప్తున్నా కదా, నేను కనుక్కుంటా కదా, నేను తెలుసుకుంటా కదా, తెలుసుకొని చెప్తా కదా అని చెప్పాడు. కానీ ఎక్కడ ఏ విషయంలో అయినా సంచాలకు తుది నిర్ణయం అని చెప్పిన తర్వాత సంచాలకు తీసుకున్న తర్వాత నువ్వు నబిల్ ఒకటే అర్చడం, ఒకటే మాట్లాడడం, ఎందుకు నబిల్కి అంత పృథ్వీని గెలిపియాలి, పృథ్వీని మెగా చిప్ చేయాలన్న తాపత్రయం అయితే నబిల్లో బాగా కనపడుతున్నైతే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆ తాపత్రయంతో యష్మితో బాగా ఫైటింగ్ పెడుతుంటది. అప్పుడు నిఖిల్ కూడా ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. లేదు ఖచ్చితంగా పృథ్వీ దానిలోకి వెళ్ళి లేకపోతే తీసేయాలి, లేకపోతే
పోయాలని చెప్పేసి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే పృథ్వీ దగ్గరికి పోతుంది. పృథ్వీ దగ్గరికి పోయి నీకేమనిపిస్తుంది అంటే లేదు నాకు ఎక్కువైనట్టే కదా తీసేయాలని చెప్పేసి చెప్తాం. తేజ దగ్గరికి పోయి మాట్లాడతాను, మీరు ఎట్లా అంటే అట్లే మీ డిసిజన్ ఏ డిసిజన్ తీసుకున్నా ఓకే అని చెప్పి చెప్తా ఉంటాడు అన్నట్టు. ఇక్కడ పృథ్వీ మళ్ళీ కూడా సరే పోసింది కదా అయిపోయింది వదిలేయి దీని గురించి అని చెప్పొచ్చుకోవచ్చు కదా. తేజ చెప్పండి మీ నిర్ణయం ఏదైనా సరే ఓకే అని చెప్పేసి తేజ చెప్పాడు, లేదు నా దాంట్లో ఎక్కువ పడ్డది. ఇక్కడ కూడా స్వార్థం ప్రకారం ఆలోచిస్తుండే కానీ పృథ్వీ అయింది అయిపోయింది వదిలేయి దీని గురించి అన్నట్టు చెప్పట్లేదు. నా దాంట్లో ఎక్కువ పడ్డది కదా నేను ఎక్కువ బ్యాలెన్సింగ్ చేసుకున్నట్టు కదా అని చెప్పేసి సరే వదిలేసి అని చెప్పేసి ఈ డిస్కషన్ అది బాగానే అవుతుంది. నబీల్ అయితే ఒకతా తలపించుకున్నట్టు బాగా రేజ్ అవ్వుకుంటూ నా పృథ్వీకి అన్యాయం జరిగిపోతుంది, పృథ్వీకి మొత్తం టోటల్ అన్యాయం ఇక్కడ జరిగేది అన్యాయం ఏమన్నది ఎవరికి ఇష్టం వాళ్ళకు పోసుకుంటారు కదా. పోసినప్పుడు ఆమె ఓకే ఒకదాంట్లో 2 పోయాలి పోయలేదు కాబట్టి ఎవరికి నాకు ఇద్దరు కావద్దని చెప్పేసి అనుకున్నది కాబట్టి చెరొకటి పంచిపోసినప్పుడు అది వదిలేసేది. మళ్ళీ సంచాలకుడు కూడా చెప్పింది కదా నేను దీని ప్రకారం ఇక్కడికి వదిలేసేయండి, నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఖచ్చితంగా ఒకరు ఇద్దరికే పోయాలి అని చెప్పి నిర్ణయిస్తున్నా కదా అని చెప్పి మాట్లాడినా కూడా నబీల్ ఎగిరెగిరి పడుకుంటే ఇంకా మాట్లాడుతున్నాడు. లేదు ఇది అన్యాయం జరిగినట్టే ఇది అన్యాయమే అయినట్టే ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడుతుంటే నబీల్కి అంత ఇంట్రెస్ట్ ఏంటంటే పృథ్వీని గెలిపియాలి, పృథ్వీని గేమ్ మెగా చిప్ లాస్ట్ మెగా చిప్ చేపియాలని చెప్పేసి ఇట్లా నబీల్ అట్లా చేసుకుంటున్నాడు అట్లా. ఎందుకంటే పృథ్వీ అయితే నబీల్ సేవ్ చేస్తాడని చెప్పేసి ఇక్కడ గట్టిగా మాట్లాడితే పాయింట్లు మాట్లాడితే ఒక వేళ సేవ్ కావచ్చు అని చెప్పేసి ఈ టాప్ తో వస్తుందా మరి ఏంటో నాకు తెలియదు. కానీ ఈ నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ ఎట్లుంటే తెలియదు, ఎట్లా సేవ్ చేయాలన్నది కూడా అది ఉండకపోవచ్చు ఆప్షన్. కానీ ఈ నబీల్ వంతాల్సిగా పుచ్చుకొని పృథ్వీకి వంతాలు పుచ్చుకొని నబీల్ గట్టిగా మాట్లాడుతున్నాడు అన్యాయం జరిగిపోయింది అట్లా అని చెప్పేసి. కానీ ఆడ జరిగిన అన్యాయం అయితే ఏం లేదు, ఇంత కూడా 0 పాయింట్ లేదు. ఆమెకు పేరునకు ఇద్దరు ఇష్టం లేదు కాబట్టి ఇద్దరిని ఓడించాలి కాబట్టి ఒక ఇసుక పోసింది, అందులో అంత అన్యాయం జరిగిన విషయం అయితే ఏం లేదు. తర్వాత నెక్స్ట్ రౌండ్ అయితే ఇప్పుడు తేజ పోసిన నెక్స్ట్ రౌండ్ లో వచ్చినా కూడా పృథ్వీకి ఖచ్చితంగా పోసేది కదా, అప్పటి వరకైనా కదా కావచ్చు కదా అని. కానీ ఇట్లా నబీల్కి అయితే ఒక ఆలోచన లేకుండా మాట్లాడడం అయితే నాకైతే నచ్చలేదు అబ్బా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఇంకా సంచాలక నేనేమో ఇంకా రాలేదు అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఏంటంటే పృథ్వీ దానిలో పడ్డది కదా, ఇప్పుడు మళ్ళీ నేనేమో వేరే వాళ్ళని పిలుస్తున్నప్పుడు అడుగుతూ ఉంటాడు అన్నట్టు. ఇంకా సంచాలక నిర్ణయం కరెక్ట్ రాలేదు మాకు అని చెప్పి మాట్లాడుతున్నాడు. పృథ్వీకి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నట్టు నిఖిల్ ఏంటంటే ఆమె ఇష్ట ప్రకారం వేసింది కదా ఇద్దరికి సమానం అని చెప్పి అది వదిలేయచ్చు కదా. సంచాలక నిర్ణయం తుది నిర్ణయం ఇది దీన్ని నేను కన్సల్ట్ చేస్తానని చెప్పి చెప్పినప్పుడు కూడా దాన్ని వదిలేయచ్చు కదా. దాన్నే నబీల్ మళ్ళీ తిరిగి అదే పాయింట్ మాట్లాడుకుంటూ మైండ్ తినుకుంటా యస్మిన్ కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాడు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియను అవినాష్ను పిలుస్తారు. అవినాష్ను విష్ణుప్రియను పిలిచినప్పుడు అవినాష్ నువ్వు ఎవరికి వేస్తున్నావు అంటే పృథ్వీకి వేస్తున్నావు అని చెప్పి మాట్లాడతారు. నువ్వు ఎవరికి వేస్తున్నావు అంటే తేజాకి వేస్తున్నా అని చెప్పినప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి తీసుకెళ్లి వేసేస్తారు అన్నట్టు. నిమ్మలంగా మామూలుగా వేసేస్తారు తేజాకి ఒకటి అండ్ పృథ్వీకి. తర్వాత వచ్చేసి అవినాష్ నువ్వు ఆగు అని చెప్పి ఆపుతారు. సరే అని అక్కడికి పోయి నిలబడతాడు. నువ్వు ఒకటి వేయచ్చు అని చెప్పేసినాక మళ్ళీ ఇది విష్ణుప్రియ వచ్చేసి తేజ దాంట్లో మళ్ళీ పోస్తుంటది. ఎందుకు నువ్వు వస్తున్నావు ఆగకుండా అని చెప్పేసి పోయమని చెప్పేసింది, మీరు పోయండి అని చెప్పేసి యష్మి కూడా అంటుంది. అన్న తర్వాత తేజ దాంట్లో ఇది గౌతమ్ దాంట్లో పృథ్వీ దాంట్లో అవినాష్ పోసేసిన తర్వాత ఇట్లా కాదు బ్యాలెన్స్ కాలేదు కదా అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు నేను చెప్తా అని చెప్పేసి ప్రేరణ పిలుస్తా అన్నట్టు. పిలిచి ప్రేరణ అంటది ఇప్పుడు నన్ను ఒకవేళ నువ్వు పిలిచినావు అనుకో నేను అప్పుడు బ్యాలెన్స్ చేసేస్తా అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే అది బ్యాలెన్స్ చేసేస్తా నువ్వు పిలిస్తే ఒకవేళ నేను ఇట్లా నన్ను పిలువు అని చెప్పి అట్లా అనుకుంటారని చెప్పేసి నన్ను పిలువు అని చెప్పి చెప్పట్లేదు. నన్ను ఒకవేళ పిలిచినప్పుడు నేను వచ్చేసి అది బ్యాలెన్స్ చేసేస్తా, నేను అన్నొకటి ఇంకొకటి పోసేస్తే అది బ్యాలెన్స్ అయిపోతుంది అని చెప్పేసి యష్మికి చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి పిలుస్తాడని చెప్పేసి పిలుస్తుంది. ప్రేరణ వచ్చేసి ప్రేరణ అండ్ నబీల్ అని పిలిస్తే వచ్చేసి ప్రేరణ వచ్చేసి అందులో ఒకటి ఇంట్లో ఒకటి పోసేసిన తర్వాత అది బ్యాలెన్స్ అయిపోయింది. అట్లా చేసినా కూడా బ్యాలెన్స్ కాదు, నువ్వు పోయిన తర్వాత చెప్తా అని చెప్పేసి మన నబీల్ చెప్తున్నాను. అట్లా బ్యాలెన్స్ కాదు అట్లా పోసినా కూడా అని చెప్పేసి అన్న తర్వాత నబీల్ వచ్చేసి రోహింద్ అలా పడట్లేదు అని చెప్పేసి అక్కడి నుంచి
ఇక్కడ నబీల్ వచ్చేస్తాడు. నబీల్ వచ్చేసి ఉష్క తీసుకొని పోస్తూ ఉంటాడు. ఇది రోహింద్ అలా పోస్తాడు. ఒక్కసారి సడన్ గా పోయడం జరుగుతుంది అన్నట్టు, పోస్తూ ఉంటాడు అన్నట్టు. పోస్తే ఏంటంటే స్లిప్ అయిపోతుంది కదా, ఒక్కసారి పోయగానే బరువున పోయి ఈ కారు స్లిప్ అయిపోయి మొత్తం కింద పడిపోతాడని చెప్పేసి 2 సార్లు అట్లా చేస్తాడు. అక్కడ కావాలని చేయాలని చెప్పేసి చేస్తాడన్నట్టయితే నాకు అనిపించింది. అంతకుముందు ఏమంటాడు పృథ్వీ, మీరు వీళ్ళు మాదానే పోస్తుంటే అక్కడ అది పేరు రోహింద్ అలా పడట్లేదు అని చెప్పి వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేసి నిర్ణయం తీసుకొని వాళ్ళు పోస్తూ ఉంటారు. కానీ నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరు మాట్లాడట్లేదు కదా, అక్కడ రోహింద్ అలా పోయట్లేదు ఎవరు అన్నది చెప్పేసి ఎవరికి మెగా చీఫ్ కావాలనిపిస్తుందో వాళ్ళకు వదిలేస్తారు, మిగతా వాళ్ళకి పోస్తారు కదా. మళ్ళీ పృథ్వీ ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆమెకు పోస్తలేరు అని చెప్పేసి అంటే నువ్వు ఇంటి ఇస్తున్నావు అన్నట్టే కదా, వాళ్ళకు ఖచ్చితంగా ఇంటి ఇస్తున్నావు అన్నట్టే కదా. ఇప్పుడు ఆమెకు పోస్తలేరు కాబట్టి ఆమెకు పోయండి మీరు అని చెప్పేసి చెప్పడమే కదా అని చెప్పేసి నా అభిప్రాయం. మీకేలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి నిఖిల్ ను పిలుస్తుంది. నిఖిల్ పిలిచిన తర్వాత వచ్చేసి సంచాలనం పోయేవా అంటే పోస్తా అని చెప్పేసి నిఖిల్ అండ్ యష్మి వచ్చేసి ఇద్దరు కలిసేసి తేజ దగ్గరకు వస్తారు. తేజ దగ్గర నిఖిల్ పోస్తున్నాడు అని చెప్పేసి ఆగి వచ్చేసి ఇక్కడ మళ్ళీ యష్మి వచ్చేసి రోహిణి దాని అనేది పోస్తూ ఉంటది అన్నట్టు, అట్లా పోసేస్తాను అన్నట్టు. కానీ ఇక్కడ నేను ఆలోచించుకొని నేను పోస్తున్నా అని చెప్పేసి నువ్వు అట్లా అక్కడికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎట్లా పోస్తున్నావు అని ప్రేరణ అడిగినప్పుడు నేను ఆలోచించుకొని పోస్తున్నా అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. అప్పుడు అంటాడు నిఖిల్ అంటాడు అన్నట్టు, ఏంటంటే వాడు ఇప్పటిదాకా బ్యాలెన్స్ చేసిందంతా ఎక్కడ పోతుంది, కష్టం అంతా ఎక్కడ పోతుంది, అది కాదా అని చెప్పేసి కమ్యూనికేషన్ లో కాదా అని చెప్పేసి నిఖిల్ మళ్ళీ వచ్చేసి పృథ్వీకి అడ్వైస్ గా చెప్తున్నట్టు నాకు అనిపించింది. ఏంటంటే పేరున వచ్చేసి ఆమె చేయకుండా ఇద్దరు బ్యాలెన్స్ చేసేసింది. ఆమె 2 ఇట్లలో పోసింది, ఆమె 2 చూపులు పోసింది కాబట్టి ఇద్దరికి ఇష్టం లేదు కాబట్టి ఇద్దరికి పోసింది కాబట్టి అది అయిపోయింది. దాన్నే పట్టుకొని మళ్ళీ సంచాలకులు ఇట్లా మాట్లాడము, ఎక్కడైనా విషయంలో గేమ్ వస్తే సంచాలక నిర్ణయం ఫైనల్, ఆమె నిర్ణయం తీసుకున్నది, ఆ గేమ్ వదిలేసండి అప్పుడు వదిలిపోయింది అని చెప్పింది. దాన్ని పట్టుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డబల్ చేస్తుంది. ఇప్పుడు ఇద్దరికి ఈక్వల్ చేసింది, మళ్ళీ వాళ్ళకొకటి వీళ్ళకొకటి పోసింది, అక్కడ ఈక్వల్ చేసినాక కూడా మళ్ళీ ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసింది, ఈ కష్టం అంతా ఎక్కడ పోతుంది అన్న లెవెల్లో మళ్ళీ నిఖిల్ మాట్లాడడం అయితే చాలా దారుణం అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆమె తెల్లక పోసింది అయిపోయింది, దానికి మళ్ళీ ఇప్పుడు ఈడ మాట్లాడడం అయితే సరికాదు. మళ్ళీ దానికి మళ్ళీ కష్టం ఎక్కడ పోయింది, అంత బ్యాలెన్సింగ్ చేసుకున్న కష్టం అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం అయితే నాకైతే రాంగ్ అనిపించింది. నిఖిల్ మాట్లాడే మాట కూడా రాంగ్ అని అనిపించింది. ఏంటంటే అక్కడ పోసింది అయిపోయింది, దాని గురించి వదిలేసేయవచ్చు కదా. సంచలన నిర్ణయం ఫైనల్ కాబట్టి దాని గురించి వదిలేయండి, అప్పటి దాని గురించి నేను వద్దు అని చెప్పినాక కూడా మళ్ళీ ఈ పేరున ఒక ఆలోచన తీసుకొచ్చి మళ్ళీ నేను ఇద్దరికి ఇట్లా పోషిస్తా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పాయింట్ తో మళ్ళీ మాట్లాడడం అయితే నాకైతే చాలా రాంగ్ అనిపించింది. దాని తర్వాత వచ్చేసి తేజ బ్యాలెన్సింగ్ చేయలేక పడిపోతాడు. తేజ మొత్తం కింద పడేసేసి తేజ పడిపోయిన తర్వాత వచ్చేసి గౌతమ్ అని నిఖిల్ పిలుస్తుంది యష్మి. పిలవంగానే వచ్చేసి గౌతమ్ వచ్చేసి పృథ్వీ దానిలో పోస్తాడు. నిఖిల్ వచ్చేసి యష్మి రోహిణి దానిలో పోస్తాడు. అప్పుడు తేజ తర్వాత పోస్తాడు అన్నట్టు. పోసిన తర్వాత బ్యాలెన్సింగ్ అనేది స్టార్ట్ చేస్తుంటే మన రోహిణి వచ్చేసి కిందికి కొంచెం ఒత్తి పట్టినట్టు మొత్తం కాలు స్ట్రేట్ చేసినట్టు అయితే నాకు అనిపించింది. ఏంటంటే కొంచెం దాని కిందికి లోకి ఎత్తి కాలు ఇట్లా బిగద పట్టుకున్నది. కానీ దాని మీద కుండ మీద ఉష్క పోసుకుంటూ కాలు అనేది పెట్టి బ్యాలెన్సింగ్ చేయడంలో కాలు నరాలని లాక్కుంటా ఎంతో కష్టం ఉంటుంది. అది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయడంలో కూడా చాలా కష్టం ఉంటుంది. అక్కడ వచ్చేసి తేజకి అంత లేదు కాబట్టి కొంచెం లావుగా ఉన్నాడు కాబట్టి తొందరగా పడిపోయాడు. మళ్ళీ వీళ్ళు ఇక్కడ కూడా పోటీ ఇవ్వడం కూడా ఒక అమ్మాయి ఉండి అంత పోటీ ఇవ్వడం కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది రోహిణికి, నాకు చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. తర్వాత తేజ పడిపోయింది కాబట్టి తేజను వచ్చేసి తేజ నువ్వురా అని చెప్పి పిలుస్తుంది. తేజ వచ్చేసి పృథ్వీదాన్లో వస్తాడు. మళ్ళీ యష్మి వచ్చేసి రోహిణి దానిలో వస్తుంది. పోసిన తర్వాత వచ్చేసి
రోహిణి దాంట్లో వస్తుంది. తర్వాత మళ్ళీ బ్యాలెన్సింగ్ ఫోకస్ అని చెప్పేసి అందరు ఇంటి సభ్యులు అందరు ఇద్దరిని ఎంకరేజ్ చేస్తుంటారు. అప్పుడు నిఖిల్ వచ్చేసి పృథ్వీ రోహిణి హ్యాట్స్ ఆఫ్, మీరు బాగా ఆడురు అని చెప్పి చెప్తుంటే అక్కడ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి ఎందుకు అట్లా చెప్తున్నాడు, నేను స్పోర్ట్స్ మ్యాన్ ప్రకారం ఇద్దరిని ఎంకరేజ్ చేస్తాను, ఇద్దరిని బెటరే చేస్తాను, ఎంకరేజ్ చేస్తాను అంతే కానీ అట్లా కాదని చెప్పేసి మళ్ళీ నిఖిల్ మళ్ళీ ఇద్దరికి సపోర్ట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ వచ్చేసి విష్ణుప్రియ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు రోహిణికి అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇక్కడ నిఖిల్ ఇద్దరిని స్టాండ్ తీసుకొని ఇద్దరికి స్పోర్ట్స్ మ్యాన్ లాగా నేను ఇద్దరిని సపోర్ట్ చేస్తా, ఇద్దరు బాగా ఆడుతున్నారు కాబట్టి ఇద్దరిని ఎంకరేజ్ చేస్తా అని చెప్పి చెప్తుంది. దాని తర్వాత వచ్చేసి అవినాష్ అండ్ నిఖిల్ అని చెప్పి పిలుస్తుంది. నిఖిల్ వచ్చేసి రోహిణి దానిలో వస్తాడు, అవినాష్ వచ్చేసి పృథ్వీ దానిలో వస్తాడు. పోసేసిన తర్వాత వచ్చేసి అక్కడ బ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటుంటే ఇసుక కుండలు నిండిపోతాయి, మొత్తం పూర్తిగా నిండిపోతాయి. నిండిపోయినాక బ్యాలెన్సింగ్ చేస్తుంటే వచ్చేసి నిఖిల్ వచ్చేసి పృథ్వీ పక్కన నిలబడతాడు, రోహిణి పక్కన వచ్చేసి అవినాష్ పక్కన నిలబడతాడు, అవినాష్ వచ్చేసి రోహిణి పక్కన నిలబడతాడు. నిలబడి వాళ్ళు స్పోర్ట్స్ గా అంటే ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఆగు, ఒక 2 నిమిషాలు ఆగు, అయిపోయింది దగ్గర వచ్చేసింది, అయిపోయింది, నువ్వు తీసుకో, నువ్వు కొంచెం ఓర్చుకో, నువ్వు బలాన్ని తీసుకో అని చెప్పేసి అటు నిఖిల్ చెప్తాడు, ఇటు అవినాష్ చెప్తూ ఉంటాడు. అక్కడి నుంచి వచ్చి నబీల్కు పృథ్వీకి చెప్తాడు, ఒక 2 నిమిషాలే ఆగు, నువ్వు ఒక 2 నిమిషాలు ఓపిక పట్టుకో, అమ్మ గురించి ఆలోచించు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నిఖిల్ కూడా అమ్మ గురించి నువ్వు ఆలోచించు అని చెప్పి చెప్తుంటే అప్పుడు పృథ్వీ వచ్చేసి కాకుండా పృథ్వీ కాళ్ళు లేపేసేస్తాడు, అక్కడ పగిలిపోతుంది. పగిలిపోగానే వచ్చేసి మళ్ళీ రోహిణి కూడా తీసేసి బిగ్గదా అవినాష్ పట్టుకొని వచ్చేసి అక్కడ కూర్చుంటారు. ఇక పృథ్వీ వచ్చేసి అక్కడ పడుకొని వచ్చేసి ఏడ్చడం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఎందుకంటే గేమ్ లో ఓడిపోయడం అనేది ఒక బాధ ఎవరికైనా ఉంటది కదా. అందరిగా పృథ్వీ దగ్గరికి వెళ్తాడు, ఇక్కడ రోహిణి వాళ్ళ దగ్గరికి వీళ్ళు వస్తారు, ఈజీగా గెలిచినప్పుడు మనం గెలిచామా అని చెప్పేసి వీళ్ళు ఎంగేజ్మెంట్ లో వీళ్ళు ఉంటారని చెప్పేసి ఉంటారు. అక్కడ చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇక అటు పృథ్వీ వచ్చేసి బాగా ఏడుస్తూ ఉంటాడు అన్నట్టు. ఎందుకంటే ఓడిపోయిన లాస్ట్ మెగా చీఫ్ మళ్ళీ చీఫ్ కదా అది అని చెప్పేసి ఏడుస్తుంటే ఇటు వచ్చేసి వీళ్ళు కొంచెం రోహిణి కూడా కొంచెం పెయిన్ తో బాధపడుతుంటే అందరూ దగ్గర తీసుకుంటారు. అక్కడ అయిపోతుంటది. అక్కడ వచ్చేసి మళ్ళీ విష్ణుప్రియ వచ్చేసి రోహిణి యువర్ హీరో అని చెప్పి మాట్లాడుతుంది. ఎందుకంటే అంతకుముందు రోహిణి నువ్వు జీరో, నీకు ఫైర్ లేదు, నువ్వు ఏం గేమ్లు ఆడావు, ఏం గెలిచావు, నువ్వు అసలుకి ఏంటిదని చెప్పేసి మాట్లాడినా కాబట్టి వీడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ పృథ్వీతో పోటీ పడి పృథ్వీ కన్నా మీద గెలిచింది కాబట్టి వీడికి వచ్చి మళ్ళీ చెప్తూ ఉంటది అన్నట్టు, నువ్వు హీరో రోహిణి, నువ్వు చాలా హీరో, గ్రేట్ అని చెప్పేసి చెప్తుంది. అంటే చెప్తే నువ్వు జీరో అన్నావు కాబట్టి అంత బలం నాకు వచ్చేసి నేను హీరో అయ్యా అని చెప్పేసి ఆమె రోహిణి చెప్పడం చెప్తుంటది. ఇక్కడ వచ్చేసి నిఖిల్ ఇట్లా పృథ్వీని పట్టుకొని పృథ్వీ ఏడుస్తుంటే ఓదార్స్తూ ఉంటారు అన్నట్టు. నబీల్ చెప్తాడు, ఇది అయిపోలే కదా, నువ్వు ఇది ఇంట్లో ఓడిపోయిన ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు కప్పు గురించి ఆలోచించు, కప్పు గెలుచుకో అని చెప్పేసి కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది నబీల్ చాలా వరకు ఎంకరేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటాడు, మైండ్ బ్రీఫ్స్ అనేది చేస్తూ ఉంటాడు. అలా పృథ్వీకి చేస్తున్నాడు, నువ్వు అట్లా ఎట్లా అనుకుంటున్నావు, ఇట్లా చేయొచ్చు, ఇట్లా కదా అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు, బ్రీతింగ్ ఇస్తూ ఉంటాడు అన్నట్టు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు సపోర్ట్ చేసింది ఆయన అక్కడ వచ్చేసి రోహిణి గెలిచింది. రోహిణి ఒక అమ్మాయి ఉండి అంత ఎఫర్ట్ పెట్టింది అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. పృథ్వీతో పోల్చుకుంటే రోహిణి చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే రోహిణి ఎంత పృథ్వీ ఎక్సర్సైజ్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటాడు, అయినా కూడా అంత కాకుండా ఇక్కడ రోహిణి గెలవడం చాలా బాగా అనిపించింది నాకైతే. ఆమె ఎఫర్ట్స్ చూస్తుంటే ఒక అమ్మాయి ఉండి ఎంత ఎఫర్ట్స్ పెట్టడం వల్ల చాలా బాగా అనిపించింది. రోహిణి వచ్చేసి మెగా చీఫ్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ పిలిచిన తర్వాత అక్కడ వచ్చేసి నిలబడతారు. పృథ్వీ వెల్డన్ పృథ్వీ నువ్వు అని చెప్పి చెప్తాడు అన్నట్టు బిగ్ బాస్. ఎందుకంటే పృథ్వీ అంతా కష్టపడ్డాడని చెప్పేసి తర్వాత రోహిణి నువ్వు మెగా చీఫ్ అయినందుకు అభినందనలు తెలియజేస్తున్నా అని చెప్పి అంటాడు. నువ్వు వెళ్ళి మెగా చీఫ్ కుర్చీ మీద కూర్చో అని చెప్పగానే ఆమె వెళ్ళి కూర్చుంటే క్యాట్ వాక్ అని చెప్పి నిఖిల్ అంటుంటాడు. అక్కడి నుంచి వెళ్ళి మెగా చీఫ్ కుర్చీ మీద కూర్చుంటూ అవినాష్ వచ్చేసి బ్యాండ్ తీసుకెళ్లి మెగా చీఫ్ కు అందజేయి అని చెప్పి చెప్పంటాడు. ఇప్పుడు క్లాప్ కొట్టట్లేదు, ఇప్పుడు నువ్వు పోయి ఇచ్చేదానికి క్లాప్ రేట్ కొట్టేదని చెప్పేసి ఒక చిన్న అవినాష్ ఎక్కడ చూడు చిన్న దానికి ప్రతి దగ్గర ఎక్కడ దొరికితే కామెడీ పేద్దామన్నట్టే లెవెల్లో చూస్తుంటాడు. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఆయన ఆలోచనే అదే విధంగా అనిపించినట్టయితే అక్కడ కూడా నాకేంద్ర క్లాప్ అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటూ మళ్ళీ వెళ్ళేసేసి రోహిణికి ఆ బ్యాండ్ అనేది ఇస్తాడు. బ్యాండ్ ఇచ్చేసి మీ బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ నాకు ఇది ఆపర్చునిటీ ఇచ్చినందుకు అని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత అక్కడ కూర్చుంటే పాట వస్తుంది, సాంగ్ అందరు డ్యాన్స్ చేస్తారు. చేసిన తర్వాత వచ్చేసి అక్కడ
యష్మి వస్తుంది, నీ ఎఫెక్ట్ చాలా గ్రేట్ అది ఇది అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉంటుంది, ఆ గుండెను అదుకును అని చెప్పేసి. కానీ యష్మి ఇక్కడ ప్లేకి ఏంటంటే పృథ్వీని గెలిపించడానికి చాలా ట్రై చేసింది. కానీ అక్కడ కొన్ని ఇప్పుడు మధ్యలో వచ్చేసి వేరే వారం పిలవచ్చు, వాళ్ళు పిలిస్తే మన పృథ్వీకి వేస్తారు అని చెప్పేసి ఆలోచనతో కావాలని చెప్పేసి ఆ మధ్యలో ఆమె వెళ్ళడము, మళ్ళీ వీళ్ళ వాళ్ళ వేస్తున్నారని చెప్పేసి మొత్తం అట్లా కొంచెం వరకైతే పృథ్వీకి సపోర్ట్ చేసినట్టయితే, సంచాలకంగా ఉన్నా కూడా పృథ్వీకి కొంచెం సపోర్ట్ చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు అవినాష్ అండ్ వీళ్ళు పేరు అనే ఇట్లా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటాను. ఏంటంటే ఇది ఇట్లా యష్మి వచ్చేసి మన పిలవలేదు, పిలిస్తే మనం పోయి మళ్ళా పృథ్వీకి వేస్తామని చెప్పేసి మనం పిలవకుండా వాళ్ళని పిలిచి ఇట్లా చేసిందని చెప్పేసి, అదే నేను చెప్పిన కదా పాయింట్, అది అట్లా ప్రకారం వాళ్ళు మాట్లాడుకుంటారు. లేదా అయినా కూడా వీళ్ళిద్దరు బాగా గేమ్ ఆడారు, బాగా స్ట్రెస్ చేసుకున్నారు. పృథ్వీకి అవ్వట్లేదు, ఎంత సేపు అయినా కూడా ఆ కాలు మలుచుకొని పెట్టుకోవడం చాలా కష్టం అనిపించింది. చాలా అది బాగా ఆడాడు అది అని చెప్పేసి అవినాష్ అంటాడు. అంతటితో వచ్చేసి ఇట్లా బిగ్ బాస్ అనేది అక్కడికి వచ్చేసి మళ్ళీ విష్ణుప్రియ అంటుంది, మళ్ళీ ఇవన్నీ బాగా జరిగాయి అని చెప్పేసి ఓడిపోయాను అయినా కానీ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అయినా కానీ హ్యాపీగా ఉన్నది అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది అన్నట్టు. కానీ ఇక్కడ వచ్చేసి వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడినా కూడా మళ్ళీ క్లయింట్ నుంచి అయినట్టు వాళ్ళు ముగ్గురు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు గేమ్ సపోర్టింగ్ అనేది బాగుంది. వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టయితే వీళ్ళు కూడా ఉన్నది, మళ్ళీ వీళ్ళు గ్రూప్ గేమ్ వీళ్ళు ఆడుకుంటారు, మళ్ళీ వాళ్ళ గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. గ్రూప్ గేమ్లు అనేది కామన్ గా అయిపోతున్నాయి. ఇదైతే జరిగింది ఈ రోజు రివ్యూలో. వచ్చేసి అక్కడ వచ్చేసి హీరో జీరో అన్నారని హీరో చేసుకొని చూపించుకుంది రోహిణికి హ్యాట్సాప్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను కరెక్ట్ చెప్పినా లేదా అనేది నాకు అర్థమవుతుంది. ఇంకా బెటర్ గా చెప్పుకోవడానికి ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చి నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్ చేస్తే నోటిఫికేషన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీ ఫర్దర్ గా ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను లైక్స్ వస్తున్నాయి కానీ కామెంట్స్ అయితే ఏం రావట్లేదు. కామెంట్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్స్ తోనే కదా నా బెటర్ అనేది తెలుస్తుంది. లైక్స్ కూడా చాలా వరకు తగ్గుతున్నాయి, లైక్స్ కూడా చేయండి ప్లీజ్. ఎందుకంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు, అందుకే మీరే కదా ప్రేక్షక దేవులు. కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను కదా, అడుగుతుంటేనే కదా ఎవరైనా ఇస్తారు మనకు కావాల్సింది. ప్లీజ్ ఓకే బాయ్, నమస్తే. మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ వెరీ మచ్. బై బాయ్.